ఎలా ఎలా నెక్స్ట్ వర్షన్లో ఇంకొంచెం డీటెయిల్స్, ఇంకొంచెం నెక్స్ట్ వెర్షన్లో ఇంకా డీప్గా, అంటే ఎక్స్పర్టీ లెవెల్లో మనం 3 పార్ట్గా మన మేనేజ్మెంట్ వారు డివైడ్ చేశారు. ఈరోజు మామూలుగానే చెప్పమన్నారు కానీ తెలియకుండానే చాలా ఎక్కువ దూరం వస్తున్నాం మనం తెలియకుండానే. ఓకే, ఫైన్. ఇకపోతే ఫేస్బుక్లో అయితే నేను పైన ఓకే తెలియని వాళ్ళకి చెప్తాను. డీప్గా వెళ్ళాలంటే టైం పడుతుంది. ఓకే, మనం నెక్స్ట్ వెర్షన్లో మనం ఇంకో 2 days ఎక్కడో టైంలో చూసుకొని మనం దీనికి అడ్వాన్స్డ్గా మనం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ విషయాలను బేస్ చేసుకొని మనమే ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ మనం ఎలా ఎలివేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి సార్, ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ, అంతవరకు. సో మీ ఫేస్బుక్లో ఇప్పుడు రకరకాల విషయాలు మీరు షేర్ చేస్తుంటారు. మనం పిరమిడ్ మాస్టర్లం. మనకి పనికి మాలిన పనులు మనం చేయం కదా. మనం ఏంటంటే మనం ఒక పోస్ట్ పెట్టామంటే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక సొసైటీకి అడ్వాన్స్మెంట్ ఉంటుంది, అవునా కదా. సో అలాంటివి పెట్టేటప్పుడు మీరు నేరుగా ఒక స్టోరీస్ తెలుసా మీకు? స్టోరీస్ టాప్లో ఉంటుంది, మొబైల్ ద్వారానే చేయగలం. స్టోరీస్ పెట్టండి, ఇక్కడెక్కడ ఈ విషయాలు జరుగుతున్నాయి, ఇక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు స్టోరీస్ లాగా పెట్టచ్చు. లేదు, రీల్స్ చేయండి. రీల్స్ చేయడం తెలుసు కదా అందరికీ, మీ అందరూ రీల్స్లో ఎక్స్పర్ట్స్ నాకు తెలుసు. ఓకే, రీల్స్ ఏంటంటే 59 సెకండ్స్ లోపు చేసి దాన్ని ఫేస్బుక్లో మీరే సొంతంగా చెప్పండి, ఇక్కడెక్కడ ఈవెంట్, అది ఎక్కువ మందికి రీచబిలిటీ ఉంటుంది. అది ఎందుకు చేయమంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతానిలో రీల్స్ అనేది చాలా ఎక్కువ మందికి రీచబిలిటీ ఉంటుంది. మీ బిజినెస్కైనా అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక మెసేజ్ని స్ప్రెడ్ చేయడం అయినా అవ్వచ్చు. దానికోసమని ఎవరి కంటెంట్ అవసరం లే, మీకున్న వాళ్ళకి ఎక్కువ మందికి, మీకు సంబంధం లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి రీల్స్ ఏం చేస్తుందంటే ఎక్కువ మందికి ట్రాఫిక్ క్రియేట్ చేస్తుంది. దాని షార్ట్స్ అంటారు, రీల్స్ అంటారు, రకరకాలు అంటారు. 59 సెకండ్స్ గుర్తుపెట్టుకోండి, 60:9 రేషియోలో ఉంటుంది. ఓకే, సో వాటన్నిటి గురించి కులంకుశంగా ఒకటి అని చూద్దాము. మనం తీసుకున్నటువంటి ఏదైతే మనకి వాట్సాప్లో మెసేజ్ అందరికీ షేర్ చేస్తామో, కమ్యూనిటీలో ఎలాగైతే కమ్యూనిటీలో షేర్ చేస్తామో ఆ విషయాలనే మనం ఫేస్బుక్ ద్వారా పేజ్ ద్వారా మనం అందరికీ పంపిద్దాము. ఒకసారి చూద్దామండి. నా వాయిస్ పర్లేదు కదా? అప్పుడప్పుడు పొగడండి. నా వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో, సారీ అండి, టెక్నికల్ ఇష్యూ. నన్ను బొట్టబొమ్మలా కూర్చోబెట్టే కళలో కొన్ని ఏడుసావేది ఈ పాలేటి వద్దులేండి. చెప్పేవాళ్ళు ఎలా పడతారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ముందొకటి వెనుకొకటి. ఓకే, సో ఫేస్బుక్ని ఒక సైన్అప్ చేద్దామండి. ఒక కొత్త క్రియేట్ అకౌంట్ చేస్తానండి మీ దాంట్లో, నేను వేరే ఈమెయిల్ ఐడితో. నాకు ఇష్యూ ఒకవేళ లేదు అనుకుంటే స్క్రాప్ నుంచి వెళ్ళిపోతున్నాను. హౌ టు క్రియేట్ ఫేస్బుక్ ప్రొఫైల్, దాని ద్వారా ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, దాన్ని బిజినెస్ పేజ్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు, అలాగే మనం షేర్ ఎలా చేయొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము షేర్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో వీడియో కంటెంట్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఏదో యాప్ ద్వారా డౌన్లోడ్ చేసి ఫేస్బుక్లో పెట్టకండి. వన్స్ ఫేస్బుక్ ద్వారా మీరు పెట్టారంటే మీ ఫేస్బుక్ యొక్క మానిటైజేషన్ ఆగిపోద్ది. మేము ఇచ్చే వీడియో కంటెంట్ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెడదాం అనుకుంటే ఇక్కడ నుంచి వర్కౌట్ కాదు, అది మీ మానిటైజేషన్ డౌన్ అయిపోతుంది, మొత్తం ఆపేస్తాడు. సో ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు అలాంటివి లేవు, దాన్ని మర్చిపోండి. ఒక్క దాంట్లోనే ఉండాలి కంటెంట్ ఏదైనా సరే. ఫేస్బుక్లో పెట్టింది ఫేస్బుక్లాగా ఉండాలి, అలాగే ఇన్స్టాలో కూడా పెడదామంటే అది కూడా వర్కౌట్ కాదు. బట్ అంటే ఈ విషయంలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఈ మధ్యన. మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి, ఛానల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి కొన్ని దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తాను. అలాగని ఊహించుకొని మీరు ఏమొచ్చి అన్నిట్లో ఒకటే ఫార్వర్డ్ చేయకండి దయచేసి. సో ఫేస్బుక్లోకి వెళ్ళాలంటే, ఫేస్బుక్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనం బ్రౌజర్లోకి వెళ్ళి అడ్రస్ బార్లో facebook.com అని కొడితే మీకు తెలుస్తుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉందా, ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే లాగిన్ అవుతారు. లేదు అనుకుంటే ఒక కొత్త క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ న్యూ అకౌంట్. మీరు ఒక సెలబ్రిటీ అవ్వచ్చు. దీనివల్ల ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అవ్వచ్చు, మీకు ఉన్న సమాచారం కావచ్చు, లేదంటే మీరు ఒక బిజినెస్ చెప్పొచ్చు. ఇలాంటి విషయం బేస్ చేసుకొని ఫేస్బుక్లో మంచి చాయిసెస్ ఉన్నాయి.
సో మీరు చేసేటప్పుడే ముందే ఆలోచించుకోండి. మీకు ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక ప్రొఫైల్కి మీరు ఎన్నైనా మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఫేస్బుక్లో 5,000 మందికి మాత్రమే మెంబర్స్ అవ్వగలరు. కానీ అదే పేజ్ క్రియేట్ చేసామనుకోండి, అది ఎంత కొన్ని లక్షలు ఎంతైనా, అది దానికి లిమిట్ లేదు. ఎంతమంది అయినా సరే దాని ద్వారా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. సో దానికైతే బేస్ ఒకటి కావాలి, ఆ బేసే ఫేస్బుక్ ప్రొఫైల్. దాని ద్వారానే మనం వెళ్తున్నాము. చూద్దాం. క్రియేట్ న్యూ. ఈరోజు దేని మీద చేద్దాం? ఒక పేజ్ చెప్పండి. ఎవరికైనా ఫేస్బుక్ లేదంటే చెప్పండి. లేదా? అవునా? షూరా? మీ అప్రూవల్ సార్? మీ వెనక కూడా ఒకరు ఉన్నారు సార్. అంతేలే. స్టూడెంట్స్ నీ పేరు చెప్పప్పా. నీరజ్. చూడు అసలు అక్కడ కరెక్ట్గా వస్తుందా లేదో. దగ్గర రా. అదే ఇక్కడ రా. నీరజ్ సర్నేమ్ ఏంటి? అక్కడ కూర్చొని అయినా కేవో ఆర్ఏ కౌరి. మొబైల్ నెంబర్ 8309896032. ఇప్పుడు నీ దగ్గర ఉందా లేదా? నువ్వు సరైన వాడివిరా. అది అది లేకుండా ఎలా చేస్తాను నేను? ఇప్పుడు మొబైల్ కంపల్సరీ. అంటే మీరు ఫేస్బుక్ ఒకప్పుడు అయితే చాలా చాలా విషయాలు ఉండేవి, ఇప్పుడు మొబైల్ అనేది కంపల్సరీ అనమాట. మీకు ఫేస్బుక్ లేదు సార్? అవునా స్వామి, మీరు అలాగే కూర్చొని అయినా నువ్వు కూర్చొని అయినా సార్ చేస్తున్నానండి. బాలకృష్ణ GADDE అంతే కదా సార్ నంబర్? సార్ సార్ 9440327771. ఓకే సార్. పాస్వర్డు ప్రస్తుతానికి నేను మీ పేరే పెట్టేస్తున్నాను సార్. ఓకే సారీ మర్చిపోయాను అది. ఓకే 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 సార్, నేను పాస్వర్డ్ తర్వాత చెప్తాను సార్ మీకు. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ సార్? 1 మే 15. ఓకే. జూలై ఏం సార్? 1/5/15 డేటు, మంత్? నేను కరెక్ట్గా ఉన్నాను, ఇక్కడ ఎవరో నాకు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. వన్ 5/19. సైన్ అప్. నేను పాస్వర్డ్ ఏం పెట్టాను మర్చిపోయాను. ఓకే చేస్తున్నాను. సార్ మీ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్ళింది సార్. సో మీ పేరు సార్? 5437 అంతే. ఓకే. సో వన్స్ మీ డీటెయిల్స్, మీ పేరు ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ జెండర్ అడుగుతుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. వన్స్ అటెండ్ చేయండి. మీ ఫ్రెష్గా మీ బిజినెస్ అకౌంట్ చేయాలంటే దయచేసి నేను అందరికీ ఒకటే సజెషన్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఏదేదో పేరు చేసి ఉంటారు కదా, అలా వద్దండి. మీరు ఒక సిస్టమేటిక్గా వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ అందరికీ వచ్చు, కాకపోతే మనం అందరూ ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి అడ్డదిడ్డంగా ఏది పడితే అది, ఎందుకంటే డేట్ తగ్గించుకోవాలని చాలామంది అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో వన్స్ బిజినెస్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్, ఈవెన్ మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలంటే, మీరు ఒక సెలబ్రిటీ లేదు, మీరు ఒక మంచి క్లాస్ మాస్టర్, మీరు ఎలాంటి ఫేక్ డేటా పెట్టద్దండి. ఎందుకంటే అది దానివల్ల ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అవుతుంది, తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి.
అదేంటంటే అవి ఇప్పుడు నేను అన్నీ షేర్ చేసేంత టైం లేదు. సో పెట్టిదంతా శుభ్రంగా పెట్టండి. మీ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్‌గా పెట్టండి. ఎవరికీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో వన్స్ పెట్టిన తర్వాత మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్‌కి ఒక ఓటీపీ వెళ్తుంది కన్ఫర్మేషన్ కోసం. ఫేస్‌బుక్ కన్ఫర్మేషన్ కోసం. దాన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టారనుకోండి. ఇదే మీ ప్రపంచంలో ఈ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్‌గా ట్విట్టర్ అయిపోతుంది. మీరు ఎప్పుడు కూడాను మీ మెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్ ఈ 2 ఎప్పుడూ చేంజ్ చేయకండి. ఒక్కసారి వన్స్ బిజినెస్‌లోకి వెళ్ళారంటే ఒక్కటే మెయిల్ ఐడీ ఉండాలి. దాని ద్వారానే లాగిన్ అవ్వాలి అన్నిట్లోనూ. అలాగే ఒకటే నంబర్ ఉండాలి. ఈ 2 యూనిక్‌గా ఉండాలి. ఓకే. ఎప్పుడు కూడా అంతేగాని ఫేస్‌బుక్ ఒకటి, ట్విట్టర్‌కి ఒకటి, ఇన్‌స్టాకి ఒకటి ఇలాంటివి చేసే అలవాట్లు అది బ్యాడ్ అలవాటు అనమాట. అలా చేయొద్దండి. దానివల్ల అంటే మీరే కన్‌ఫ్యూజ్ అవుతారు. మిస్సింగ్ ఈమెయిల్ అడ్రస్సా? అడగనే లేదు. సార్ మీ మెయిల్ ఐడీ ఏంటి సార్? అట్ రైట్ సార్. నేను ఇవ్వకుండానే లేదండి. నేను ఇంకా ఎంటర్ కాలేదు. ఓకే అండి. మీ దాంట్లో అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అంతే. ఇక్కడ పోతే మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. మీకు రిలేటెడ్ పిరమిడ్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని మీ యొక్క ప్రొఫైల్ తీసుకొని మీ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కొన్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ కొంతమంది ఫ్రెండ్స్ లిస్ట్ని శ్రీనివాస్, పిఎంసి గుజరాత్, శ్రీరామ్, సురేష్, బంటుపల్లి ఇలా అందరూ తెలుసా లేదా అనుకుంటే వాళ్ళకి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే మెసేజ్ పెట్టచ్చు. ఫ్రెండ్లీ రిక్వెస్ట్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి యాడ్ చేసుకుంటారు. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఫ్రెండ్స్ని ఒక 5,000 మందిని మనం యాడ్ చేసుకోవచ్చు. అందులో కొంతమంది నేను యాడ్ చేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ మంది పెడితే అది కూడా అది స్పామ్ అనుకుంటుంది. ఎనీహౌ క్లియర్. నెక్స్ట్ అయిపోయిందండి. మీకు ఒక పేరు, ఒక బాలకృష్ణ గద్దే, మీ పేరు మీద ఒక ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇకపోతే మీకు ఒక ప్రొఫైల్ పిక్ కావాలి. ఎందుకంటే మీ మీ బాలకృష్ణ అనే పేరు మీద చాలామంది ఉండొచ్చు, కానీ మీకు ఒక పేరు ఉండాలి. మీకు ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో అప్లోడ్ చేయాలండి. అంతవరకు నేనేం చేస్తానంటే గూగుల్లో తీసుకుంటాను. గూగుల్ మీరు బాగా ఫేమస్ అండి. చూడండి మీ పేరు మీద ఎన్ని వచ్చాయో. మా సినిమా యాక్టర్ బాలకృష్ణ కన్నా మీరే ముందున్నారండి. చూసారా? అది ఎక్కడో వచ్చాడు ఇక్కడ, అది కూడాను. కానీ ఫస్ట్ 4 మీరే. గైడెడ్ మెడిటేషన్, జీవకరణ శుద్ధి అంతా మీరే ఉన్నారు. గ్రేట్ సార్. అందాక ఒక ఫోటో పెడుతున్నాను సార్. నన్ను ఆడుకుంటుంది మౌస్. ఎక్కడండి? అది వేరే. ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్ పెట్టుకోండి, నీట్గా ఒక పద్ధతిగా ఉండేటట్టు. అలాగే మీ ప్రొఫైల్, మీకు కవర్ ఫోటో, ఇక్కడ మీ కవర్ ఫోటో మీ గురించి తెలియచేయాలండి. నీట్గా ఎలా తయారు చేయాలనుకుంటే మీరు తయారు చేసుకోవచ్చు. చక్కగా ఎన్నో యాప్స్ ఉన్నాయి, అవన్నీ ఫ్రీగా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు మీ పిక్చర్ కాకుండా మీరు చేసేది మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క ఫేస్బుక్ యొక్క క్రియేషన్ జరగడానికి మీకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఎందుకు, ఏ విధంగా మీరు సొసైటీకి, మీరు ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు,
లేదా మీరు ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మీ మీ యొక్క చేసే పనులను బట్టి మీకు రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మీ ప్రొఫైల్ పిక్ మీ యొక్క కవర్ పిక్ అనేది అది రిప్రజెంట్ అయ్యేటట్టు నీట్గా అందంగా డిజైన్ చేయండి. ప్రస్తుతానికైతే నేనేం చేయటం లేదు, దానికోసం టైం ఇవ్వాలి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఫేస్బుక్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తాము? ఇవంతా ఎందుకు క్రియేట్ చేసాం చెప్పండి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు వీడియో ఉంది. ఈ బాలకృష్ణ గారి వీడియోస్ని మీరు ప్రమోట్ చేయాలి. సో ఇక్కడికి వస్తే షేర్ అనే ఒక బటన్ ఉంటుంది. షేర్లోకి వెళ్తే ఇక్కడ డైరెక్ట్గా మీ ఫేస్బుక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి వాట్సాప్ వస్తుందా? ఒక వీడియో మీరు చూశారనుకోండి, ఇవంతా ఎందుకు నేర్పిస్తున్నామంటే మీరు ఒక ప్రమోషన్ చేయాలి, అంతే కదా. మనం చేసినటువంటి వర్క్ అంతా ప్రొఫెషనల్గా తెలియచేయాలంటే ఇక్కడ మీరు ఏ వీడియో అయినా పర్వాలేదండి. ఇప్పుడు పిఎంసీలోకి వచ్చారు, పిఎంసీ నుంచి ఒక వీడియో చూశారు, మీకు ఏదో నచ్చింది, మీకు ఏదో బలవంతంగా చేయమని చెప్పడం లేదు, మీకు నచ్చిన కంటెంట్ మీరు చేయండి. ఎందుకంటే కొన్ని వేల కంటెంట్లు ఉన్నాయి, మీరు చూస్తున్నారు, మీకు ఏది నచ్చుతుందో హూ నోస్, మీకు నచ్చింది మీకు షేర్ చేయండి. మీరు ఎలాగైతే ఇప్పుడు వేరే విషయాల గురించి షేర్ చేస్తుంటారు, ఆ సినిమా ఎంత బాగుందిరా చూడండిరా అని మీరు సజెస్ట్ చేస్తుంటారు కదా. అలాగే ఇవన్నీ పనికిమాలిన పనులు కాకుండా సొసైటీకి ఉపయోగపడిన పనులు ఏంటంటే పిఎంసీ ఎన్నో చేస్తుంది. వాటిని అన్నిటినీ, లేకపోతే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ జరిగి ఉండొచ్చు, రకరకాలు ఏదైనా సరే ఒక పని మంచి జరగాలి. కాబట్టి వన్స్ ఆ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియోకి ఎప్పుడు చూసినా చూసాను ఇక్కడ కింద షేర్ అనే ఒక బటన్ వస్తుందా, మౌస్ కలుతుందా, అక్కడ షేర్ కొట్టగానే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా ఈ లింక్ కాపీ చేయొచ్చు, లేదా వాట్సాప్లో ఇందాక వాట్సాప్లో క్రియేట్ చేశాను కదా, నా వాట్సాప్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్కి వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఆన్ చేయలేదు, ఏదన్నా అదే పెడతాను. మీకు ఇక్కడ వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత పెద్ద టైం పట్టదండి. అసలు షేర్ చేయడం వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. కాకపోతే ఇందులో కొన్ని టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయనేది చూపిస్తాను. ఎంత బాగా ఒక వీడియోని మామూలుగా ప్రజెంట్ చేయడం వేరు, తెలిసినోడు ప్రజెంట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఎస్ ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇంతగా వాట్సాప్ నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి అలాగా, ఇప్పుడు వాట్సాప్ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా వాట్సాప్లోకి కంటిన్యూటీ చాట్, మళ్ళీ ఇదేదో వచ్చింది వాట్సాప్ యాప్, ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఎస్ యా, యా అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నా వారికి మీరు డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, వెళ్ళిపోయింది. కాకపోతే కాసేపు ఉన్నారనుకోండి ఆ పిక్ కూడా వస్తుంది. ఆ పిక్ ఎలా వస్తుందంటే చూపిస్తాను. ప్రొఫైల్ పిక్తో పాటు వస్తుంది, థంబ్నెయిల్తో పాటు కనబడుతుంది. చాలామందికి అనుకుంటారు ఇది చాలా స్పీడ్గా చేసేస్తే అయిపోతుంది అనుకుంటారు, కానీ అది ప్రాపర్ ఒక తెలివైన పని కాదు. ఒక్కసారి ఒక లింక్ తీసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయండి. చూసారా వచ్చిందా, పిక్ వచ్చిందా? ఆ పిక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేగాని లింక్ ఇచ్చాం కదా అని పంపిస్తే అవతలోడు ఏమనుకుంటాడో వాడికి ఏం అర్థం కాదు. చూసారా పైన ఒకటి లింక్ పెట్టాం, ఎలా కనబడుతుంది పైది? ఏదో అది ఏంటో కూడా తెలియదు. కానీ పంపించేటప్పుడు కొంచెం శ్రద్ధతో పాటు ఓపిక కావాలి. వెంటనే చేయాల్సిన అవసరం ఉంది, చేస్తే అదేం చేస్తుంది, ఆ పిక్ మీకు ఆ లింక్ దేనికి సంబంధించింది ఇక్కడ చదవండి. సేత్ మహావిజ్ఞానం వర్క్షాప్ చూసారా, అందులో సేత్ తెలుగులో ఉంది. ఎవరు చెప్తున్నాను? డాక్టర్ అంటే బాలకృష్ణ గారు చెప్తున్నారు. ఆయన పిక్ కూడా వచ్చింది, అవునా కదా. సో అంతవరకు వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. అంతేగాని చెప్పాం కదా అని ఆ అమ్మ ఏదో దులుపుకున్నట్టు కాకుండా జస్ట్ 1 to 2-3 seconds వెయిట్ చేస్తే చూడండి ఎంత నీట్గా ప్రజెంట్ అయింది. పైదానికి దీనికి ఎంత తేడా ఉందండి? ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఓకే, సో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే చెప్తున్నాను, ఇందులో టెక్నికాలిటీస్ అంటే ఇంతగా ఏం కాదండి. చాలామంది ఏమనుకుంటారు లింక్ షేర్ చేయమంటే చేసాం కదా అంటారు. ఆ లింక్కి ఎవరికి ఉపయోగపడదు. నేను చూస్తాను, పైకి పెడితే మీరు చూస్తారా కనీసం? ఇక్కడ చిన్న విషయమే. చాలామంది ఎందుకంటే వాట్సాప్లో ఎక్కువగా కన్వే అవ్వదు, ఎందుకంటే ఏదో పెట్టాం కాదండి. అది పెట్టడం అంటే అది కాదు, జస్ట్ ఓపిక. ఇప్పుడు ఇది పెట్టడం అంటే ఇందులో మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు, ఇది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. వెళ్ళిందా లేదా? అలాగే మీరు ఏ వీడియో చూసినా ఇందులో ట్విట్టర్ ఉందనుకోండి, ఇక్కడ ట్విట్టర్ ఎక్కడ ఉంటుంది, అవునా కదా.
ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా మంది, ఈ వీడియో చూసాము. ఇప్పుడు మన ఫేస్బుక్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది కదా, జస్ట్ ఫేస్బుక్ మీద క్లిక్ చేయండి, ఫేస్బుక్ కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం మొదటిసారి కాబట్టి చూడండి, ఆటోమేటిక్గా ఆ థంబ్నెయిల్తో పాటు ఈజీగా వచ్చేసింది కదా. మీరేం చేశారా, జస్ట్ ఆ ఫేస్బుక్ అనే ఒక బొమ్మ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్లోకి ఆటోమేటిక్గా మీ మొబైల్లో అదే షిఫ్ట్ చేస్తుంది. మీ మొబైల్ ఇంకా తొందరగా అవుతుంది. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ కాబట్టి అందులో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ ఈ ఈ వన్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక వీడియో చూసాము, ఒక వీడియో మనం చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసే ఆటోమేటిక్గా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇది ప్రాపర్గా కనబడుతుంది, కొన్నిసార్లు కనబడదు. కాబట్టి మీరు కొంచెం ఇక్కడ శ్రద్ధ వహిస్తే, కొంచెం ఇక్కడ నేను కొంచెం లోతుగా వెళ్దాం అనుకుంటున్నాను. ఇదేం కష్టం కాదు కదా, ఐ రైట్? యా, థ్యాంక్ యూ. మీరు అందరూ డల్ అయిపోయారు, నిద్ర వస్తుందా? ఓకే, మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో మీ వీడియోని డేటా నీట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏముంది చూడండి, ఆల్రెడీ వాళ్ళు పెట్టారు కదా, సేత్ మహావిజ్ఞానం శిక్షణ శిబిరం డాక్టర్ బాలకృష్ణ గారు అని అంతా ఉంది కదా, జస్ట్ అది కాపీ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ షేర్ బటన్ కొట్టక ముందు, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఇది కొడితే కదా ఇక్కడికి వస్తుంది, అవునా కదా. సో ఇది కొట్టక ముందు మీరు చేయాల్సిన చిన్న పని చాలా గొప్ప విలువలు ఇస్తాయి. ఎందుకంటే పైన ఇది చూడండి, ఒక సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్ని అలా కాపీ చేయండి. కాపీ చేసి నౌ క్లిక్ ఆన్ షేర్. అంతవరకు చేయొద్దు, అంటే షేర్ చేయడం అంటే ఇక్కడ చిన్న విషయాలు, ఇది ఎలా పడితే అలా బండగ చేయడం వేరు, ఒక ప్రొఫెషనల్గా చేయడం వేరు. సో పై ఒక సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసిందా, నౌ క్లిక్ ఆన్ షేర్. ఇప్పుడు ఫేస్బుక్ ఈ అకౌంట్ ఇప్పుడు చూసారా, ఫేస్బుక్ ఐకాన్ ఎక్కడ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ పైన బ్లింక్ అవుతుంది కర్సర్, చూసారా బ్లింక్ అవుతుందా. ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇది పెట్టిన తర్వాత ఈ వీడియో ఎవరెవరికి, ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కంపల్సరీ వాళ్ళకి నేను ట్యాగ్ చేస్తాను. ట్యాగింగ్ అంటే ఏంటి తెలియజేస్తున్నాను, ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అరే అబ్బాయి వాడికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట, అరే నేను ఒక వీడియో పెట్టాను నువ్వు చూడొచ్చు భలే ఉంటుందని, వాడికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను, ట్యాగ్ చేస్తున్నాను. ట్యాగింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒకటి చూస్తుంటారు, ట్యాగ్ అంటే ఏం లేదండి, మీరు బట్టల షాప్కి వెళ్తారా, బట్టల షాప్కి వెళ్తే ప్రతి దాని మీద 50% ఆఫ్ అంటారు, ట్యాగ్. లేకపోతే ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, ఇవన్నీ దాన్ని ఏమంటారు, ట్యాగ్. చిన్న ఇన్ఫర్మేషన్ని దాని ద్వారా తొందరగా యాక్టివ్గా మీకు విజిబుల్ అయ్యేటట్టు 50% ఆఫ్ అనగానే అక్క అక్కడ 50% అక్క, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అక్క అని ముందు మిగతావన్నీ పక్కన పెట్టి అక్కడికి వెళ్తాం కదా. అలాగే ఇదేం చేస్తుందంటే యూజర్కి కొంచెం ఫోకస్లోకి పెడుతుంది, అంటే ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ పెడుతుంది అనమాట, నీకు ఒకరు ట్యాగ్ చేశారు అది చూడాలనుకుంటున్నావు చూడు అని. అంటే మామూలుగా ఫేస్బుక్ వెళ్తే నో నోటిఫికేషన్, కానీ ట్యాగ్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్. మీ వీడియో మీరు పెట్టిన మెసేజ్ వాళ్ళకి కంపల్సరీ చేరడానికి 100% పాసిబిలిటీ ఉంది. కాబట్టి ప్లీజ్ ఈ విషయంలో కొంచెం ధ్యానం చేయండి. ఇక్కడే పక్కనే ఉంది, మీ మొబైల్ అయితే హ్యాపీగా చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఎవరికి ట్యాగ్ చేయాలని అడుగుతుంది, ఆ పర్టికులర్ పర్సన్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మీకు డౌట్గా ఉంటే నేను నెక్స్ట్ వెర్షన్లో ఇవంతా కొంచెం టెక్నికల్గా మీకు కష్టం అనుకుంటే నేను ఫేస్బుక్ ఓపెనింగ్ దాంట్లో పోస్ట్ చేయడం వరకు నేర్పించి వదిలేస్తాను. నెక్స్ట్ ఇలా కొంచెం రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే దెన్ ఐ విల్ గో ఫార్వర్డ్, ఇంకొంచెం టెక్నికల్గా ముందుకెళ్తాం. ఏమంటారు, అన్నా కదా. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ పోస్ట్ చేయండి అంతే. దగ్గర కిందన పోస్ట్ ఫేస్బుక్ అయిపోయిందండి, మీ ఫేస్బుక్లో పోస్టింగ్ అయిపోయింది. యా, అలాగే మీ దగ్గర ఏంగా ఉంది, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ సేమ్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, అది క్లిక్ చేస్తే మీరు చూసిన వీడియోని షేర్ చేశాను. ఇప్పుడు చెప్పండి, మీరు యూట్యూబ్లోనే చూసి దాన్ని మీరు వాట్సాప్లో పంపించవచ్చు, దాన్ని మీరు ఫేస్బుక్లో పంపించవచ్చు, దాన్ని మీరు ట్విట్టర్లో పెట్టవచ్చు, దాన్ని మీరు ఇన్స్టాలో పెట్టవచ్చు. అన్ని పనులు అయిపోయాయి. ఇంతే చేయాలండి, మీరు ఇంత తెలుసుకుంటే చాలు. ఇంతకన్నా గొప్పగా నేర్చుకోవాలంటే నేను చాలా చూపించవచ్చు. మీరు బిజినెస్ చేసే వాళ్ళే బిజినెస్ అకౌంట్ చేయొచ్చు, దాని ద్వారా ఇంకా ఎలా చేయాలో ఇంట్లో కూర్చొని ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టొచ్చు. ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా గొప్ప లాభాలు వస్తాయి. ఓకే, సో క్లియరా? ఇంకా అంతే కదా, అంటే ఓకే. సో ఇదేనండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళడం, మీరు వీడియో చూడడం,
వీడియో చూసి నచ్చింది మీరు ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో పోస్ట్ చేయడమే. ఇకపోతే ఫేస్బుక్ గురించి ఓకేనా? ఇంకా డీటెయిల్స్ కావాలా? అది అమౌంట్ అండి, అది కొంచెం అడ్వాన్స్లో చెప్దామని మా టీమ్ మేనేజ్మెంట్ డిసిషన్. కరెక్టేనండి. అది నాకున్న స్లాట్ నాకు కొంచెం టైం ఇచ్చారు. నా స్లాట్లో నేను ఎంత కవర్ చేయగలను చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అలాగే కరెక్టే. డెఫినెట్గా పెరుగుతుందండి, డెఫినెట్గా. బట్ మేము లాస్ట్ 1 వీక్ నుంచి ఒక షెడ్యూల్ వేసుకున్నాం. నాకేంటంటే ఈరోజు సాటర్డే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇచ్చారు. ఈ 3 అవర్స్లో నేనేం చేయగలనంటే ఒక కవర్ చేసుకుంటూ ఆయన కొన్ని అలా మేము పెట్టుకున్నాం. అంటే డీప్గా వెళ్ళడం కోసం, కానీ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఇద్దాం. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ముందు వాళ్ళకి ఆపరేట్ చేయడం వస్తే దాంట్లో ఉన్న టెక్నికల్గా ఇంకా ఇంకా గొప్పగా వచ్చని లెవెల్ అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతకన్నా ఇంకేం లేదు చెప్పడానికి. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. నాకు షేర్ చేయడం అంటే చాలా ఇష్టం. మీరు నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ అండి. సో ఈ విధంగా మీరు ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ని, మీరు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో చూసారా, ఇందాక మనం ఫేస్బుక్లో పెట్టింది వచ్చిందా అండి? వచ్చింది కదా. మీరు ఏ మార్పులు చేసినా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అరే నీకు అకౌంట్ ఉందా ఫేస్బుక్? ఉంది. ఏంట్రా నీ పేరు మీద? అది సెర్చ్ చేస్తారు. ఆయన క్లిక్ చేస్తే ఆయనకి మెసేజ్ వెళ్తుంది, ఆయన ఓకే చేస్తే మీకు ఫేస్బుక్లో యాడ్ అవుతారు. అలా పెంచుకుంటూ వెళ్ళండి. సో మీ అందరికీ చాలామంది ఇంకా ఒక్కసారి ఓపెన్ చేయగానే కొన్ని వేల మంది యాడ్ అయిపోతుంటారు. మీకు సజెస్ట్ చేస్తుంటుంది, మీకు తెలిసిన వాళ్ళని మిమ్మల్ని సజెస్ట్ చేస్తుంటుంది. కాబట్టి ఆ వాళ్ళని యాడ్ చేసుకుంటూ ఒక 5,000 మంది చేసుకోవచ్చు. వన్స్ ఇది అవుతూ ఉంటుంది. కానీ మీరు ఇంకా ప్రొఫెషనల్గా మీకంటూ ఒక ఓన్ యూనిక్నెస్ ఉంది అంటే దెన్ యూ గో ఫర్ పేజ్. పేజ్ అంటే ఎంతమంది పేజ్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్కి సంబంధించింది అవ్వచ్చు, మీ ఒక్క దాంట్లోనే మీ యొక్క బిజినెస్కి సంబంధించింది అవ్వచ్చు, మీ పర్సనల్ అవ్వచ్చు, లేకపోతే ఒక సెలబ్రిటీస్ గురించి అవ్వచ్చు, వాటెవర్ రకరకాలు ఉన్నాయి ఇందులో. సో ప్రస్తుతానికైతే అంటే నేనేం చెప్తున్నానంటే మీరు ఒక కంటెంట్ని ఒక యూట్యూబ్లో చూసి ఆ యూట్యూబ్ ద్వారా మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేయవచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ వీడియో, వేరే వాళ్ళది కాదు, ఇక్కడ మీరు అలాగే లైవ్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ నుండి ఇక్కడ ఏం జరుగుతుందో ఫేస్బుక్లోకి వెళ్ళి లైవ్ ఇవ్వచ్చు. ఇక్కడ అందరూ ఏదైతే చేస్తున్నారో మీరు లైవ్ కూడా ఇవ్వచ్చు. ఆ లైవ్ అనేది కిందనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది లైవ్ వీడియో. మీరు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళారండి, మంచి విజిటింగ్ ప్లేస్కి వెళ్ళారు, ఎక్కడో శ్రీలంక వెళ్ళారు ఎక్కడ. సో అక్కడ నుంచి ఇంటర్నెట్ ఆన్ చేసి లైవ్ వీడియో డైరెక్ట్గా షేర్ చేయొచ్చు. దాన్ని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఒక మంచి ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని దగ్గర ఇక్కడ చూడండి. ఫొటోస్ మీరు నచ్చినట్టు ఎవరికి, అందరికా, ఫ్రెండ్స్ ఎక్సెప్షనా, స్పెసిఫిక్ ఫ్రెండ్సా, అది ఎవరికి, ఓన్లీ ఫర్ యూఆ లేదా కస్టమర్, ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. పబ్లిక్ పెట్టండి. ఇప్పుడు మీరు ప్రైవేట్ విషయాలన్నీ మీకు ఓన్లీ ఫర్ యూ పెట్టుకోండి చాయిస్. సో ఆ విధంగా ఫేస్బుక్ అవ్వచ్చు, ఏవైనా వీడియోస్ షేర్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఈజీ. ఇందాక మనం వాట్సాప్లో చూసాం ఒక వీడియోని ఎలా షేర్ చేయాలి, అవునా కదా. చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ వీడియో షేర్ చేయడం కోసం, ఇమేజ్ షేర్ చేయడం కోసం, టెక్స్ట్ షేర్ చేయడం, ఇవన్నీ చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్ ఇక్కడ. మళ్ళీ నేను అదే విషయాన్ని, పాత విషయాన్ని మళ్ళీ ఎక్కువసేపు మీకు టైం వేస్ట్ చేయాలి తెలుసుకోలేదు. ఓకే. అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ మీరేం చేస్తారంటే స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. యాడ్ స్టోరీ. ఈ యాడ్ స్టోరీ వల్ల మీరు ఎక్కువ మందికి రీచ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, డిజిటల్ పిఎంసి డిజిటల్లో క్లాసెస్లో జాయిన్ అయి ఉన్నారు. ఈ విషయం తెలియచేయాలనుకుంటే పెట్టండి. లేదు అంటే రేపు జరగబోయేది పత్రిజీ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్న ఆ ఫ్లైయర్ వచ్చి ఉంటుంది, ఆ ఫ్లైయర్ ఇందులో పెట్టండి. సో ఆ విధంగా మీరు తక్కువ టైంలో ఎక్కువ మందికి అది రీచబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు స్టోరీని ఎక్కువగా వాడుకోండి. రైట్. అలాగే మీరు ఇందులో రీల్స్ కూడా చేయొచ్చు. రీల్స్ అనేది మిమ్మల్ని ఒక వేరే రేంజ్కి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా గంగవ్వ అని, అది యూట్యూబ్లో పాపులర్ అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్లో కూడా మీరు పాపులర్ అవ్వచ్చు. మీరు సొంతంగా క్రియేట్ చేసిన రీల్స్, అంతేగాని వేరే వాళ్ళది దయచేసి వాడడానికి ఇష్టపడకండి. మీరు సొంతంగా చేసినటువంటి రీల్స్ని హ్యాపీగా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను చాలా చిన్న, వెరీ వెరీ ఈజీ. ఇవన్నీ చేసుకుంటూ ఒక్కసారి ఇవన్నీ జస్ట్ ఫస్ట్ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, పోస్టులు చేయండి, మీకు కంటెంట్ని షేర్ చేయండి. ఇవన్నీ చేసుకుంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాం.
దీని నుంచి ఇంకా అడ్వాన్స్గా ఎలా వెళ్ళాలో అప్పుడు చూద్దాం. సో ఇక్కడితో నేను ఫేస్బుక్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు సేమ్ ఇందులో ఓపెన్ చేసినట్టే సేమ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, బాగుంటుంది. ఇన్స్టాలోకి వెళ్ళిపోతారు. ఇన్స్టాలో ఎలా క్రియేట్ చేస్తాం అది చూద్దాం. ఇన్స్టాగ్రామ్ సేమ్ అకౌంట్, ఒకటే మెయిల్ ఐడి పెట్టుకుందాము. పర్సనల్గా అయితే పర్సనల్కి, బిజినెస్ అయితే బిజినెస్కి, అంతే. మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు ఒకే నెంబర్తో ఉండుంటే, ఒకే దాంట్లో ఉండుంటే ఫేస్బుక్కి ఇన్స్టాకి కమ్యూనిటీ కనెక్షన్ ఎక్కువ బాగుంటుంది. ఇప్పుడు అదే నెంబర్ వాట్సాప్ ఉందనుకోండి, ఇందాక మన వాట్సాప్లో ఉన్నాం కదా చూసారా, వాట్సాప్ బిజినెస్లో ఓపెన్ చేసాం కదా, బిజినెస్లో ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ అకౌంట్ దాన్ని కనెక్ట్ చేస్తాం. ఇదే అకౌంట్ ఇన్స్టాలో క్రియేట్ చేసి దానికి అకౌంట్ చేస్తాం. సో వాట్సాప్లో ఒక్క దాంట్లో పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒకేసారి మీకు టైం కలిసి వచ్చి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అవునా కదా? దీన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని హ్యాపీగా దీన్ని వర్కౌట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ స్టైల్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే అసలు ఎవరు ఇది తెలుసా ఎవరికైనా? వై ఇన్స్టాగ్రామ్? ఫేస్బుక్ ఉంది కదా, మరి ఇన్స్టాగ్రామ్ ఎందుకు చెప్పేస్తున్నారు అక్కడ వెనక. మీరందరూ ఫాలో అయిపోండి ఆయన్ని. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు రెండు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్టాగ్రామ్ వన్స్ మీరు ఫేస్బుక్ క్రియేట్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ వెరీ ఈజీ. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇద్దరిది ఒకరిదే కాబట్టి ఆ ఇద్దరికి టైప్ బాగుంది. సో ఒక్కసారి మీ ఫేస్బుక్లో అసలు వాట్సాప్ క్రియేట్ చేస్తేనే అన్నీ ఒక ఈజీగా అయిపోతుంది. ఫేస్బుక్ క్రియేట్ చేయడం కొంచెం ఓకే, అందరికీ ఒక యూనిక్గా ఉండాలి. కానీ వన్స్ ఫేస్బుక్ అయిందంటే ఇన్స్టా వెరీ ఈజీ. దాని గురించి ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఇన్స్టాలోకి వెళ్తారో అతను అడుగుతుంది చూడండి, ఇక్కడ ఏముంది, లాగిన్ అడుగుతుంది, ఇంకోటి అడుగుతుంది. అవి ఏం వద్దు. లాగిన్ ఆర్ లాగిన్ విత్ ఫేస్బుక్. ఆల్రెడీ మీ అకౌంట్ ఫేస్బుక్లో లాగిన్ అయిందా లేదా? సో క్లిక్ ఆన్ లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ ఇన్ ఫేస్బుక్. సో ఇక్కడ అడుగుతుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ వుడ్ లైక్ టు యాక్సెస్ యువర్ ఫేస్బుక్ అకౌంట్, ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎవరి పేరు ఉంది, కంటిన్యూ యాజ్ బాలకృష్ణ. సో ఆయన పేరు మీద క్రియేట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దానికి ప్రత్యేకంగా మీరంతా ఫిల్ చేయాల్సింది, అది తీసుకుంటుంది. దానికి కావాల్సిన కంటెంట్ అంతా అందులో తీసేసుకుంటుంది. నా క్లిక్ ఆన్ కంటిన్యూ యాజ్ బాలకృష్ణ. నా ఓకే. సో ఇక్కడ ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఎస్ అండ్ ఫినిష్. దట్స్ ఇట్, అయిపోయిందండి. పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారు? ఇందాక నేను ఏదో పెట్టాను, అదే పెడదాం. సార్ సేవ్ అవుతుంది సార్, అవి చెప్పకూడదు సార్. నేను చేసేస్తాను సార్. సార్ ఇన్స్టాలో కూడా మీ పేరు అలాగే పెడుతున్నానండి, సేమ్ ఫేస్బుక్ పేరే. ఒకటే ఉంటే యూనిక్నెస్ ఉంటుంది సార్. బాలకృష్ణ జీ బాలకృష్ణ అని పెడితే ఫేస్బుక్లో జస్ట్ గూగుల్లో వెతికితే అది చెప్తాను సార్. అది కొంచెం చాలా అది నాకు షేర్ చేయాలని ఉంది, వెయిట్ చేస్తున్నాను. సార్ అది బాలకృష్ణ డాట్ పిరమిడ్ అండి, బి క్యాపిటల్ కాదు కదా. ఓకే ఓకే, gmail.com. ఓకే ఓకే సార్. సార్ యూజర్ నేమ్ కెన్ ఓన్లీ యూజ్ లెటర్. ఫుల్ నేమ్ అడిగింది, ఫుల్ నేమ్ ఇచ్చాము. యూజర్ నేమ్ అడిగింది, యూజర్ నేమ్ ఇచ్చాము. పాస్వర్డ్ అడిగింది, పాస్వర్డ్ ఇచ్చాము. సేమ్ ఫేస్బుక్ పాస్వర్డ్ ఇందులో పెట్టాను. రికార్డ్ అవుతుంది, మీకు చెప్పను.
సో మీ ఇన్స్టాగ్రామ్ రెడీ అయిపోయిందండి. మీకు నోటిఫికేషన్ ఏమేమి వస్తుందో అది పంపించాలా వద్దా అని అడుగుతుంది. ఓకే, డన్. హలో, ఓకే. మీ ఇన్స్టాగ్రామ్ రెడీ అండి. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఒక వీడియో చూసాము, ఇంకా మీ ప్రొఫైల్ అన్నీ పెట్టడం, మీ పేర్లు పెట్టడం, మీ డేట్ ఆఫ్ బర్త్లో యాడ్ చేయడం, ఇవన్నీ నేను చెప్పాలా? వన్స్ మనం అందులో చూసుకున్నాం కదా, అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయండి. సేమ్ ఫేస్బుక్లో ఉంటుంది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రొఫైల్లోకి వెళ్ళి పర్సనల్ విషయాల్లో వెళ్తే అందులో వెళ్ళండి. సేమ్ అలాగే ఇన్స్టాలో ఇవ్వండి. నేను మళ్ళీ అవి రిపీట్ చేయదలుచు, ఎందుకంటే మీరందరూ టూ ఇంటెలిజెంట్, ఐ నో దట్. అలాగే షేర్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్టా కూడా వస్తుందండి. బై డిఫాల్ట్ మహాశయ ఒకసారి రిఫ్రెష్ అవ్వాలి, చూపించడం లేదు, వాట్ ఎవర్. సేమ్ ప్రొఫైల్లోకి వెళ్తే ప్రొఫైల్లో సేమ్ అడుగుతుందండి. ఒక మీరు మీ ఫోటో పెట్టుకోవచ్చు, అలాగే మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ వరల్డ్ వైడ్ ఉన్న యాప్ అండి ఇది. ఈ ఫేస్బుక్ లాంటిదే, కాకపోతే ఇది ఇమేజెస్ కోసం వెరీ పాపులర్. ఇమేజెస్, మీరు చేసేటువంటి ఇమేజెస్, అది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ అంటే దీంట్లో రీల్స్ బాగా వెళ్తుంటుంది అని ఒక నానుడి. అలాగే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇది సెర్చ్ ఇంజిన్లో ఒక ఫేస్బుక్ ఎలాగో అలాగే ఇన్స్టా కూడా అంతే పాపులర్. కాబట్టి దాన్ని కూడా వాడుకుంటూ మనం పాపులర్ అవ్వాలంటే పాపులర్ ట్యాగ్ని పట్టుకుంటే మనం కూడా పాపులర్ అవుతాం. కాబట్టి మనం ఇప్పుడు ఇన్స్టాల్ వాడుతున్నాం. అలాగే డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఇది ఒక ఏంటంటే సెక్యూర్ అని అంటే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఫేస్బుక్ అయితే హైడ్ చేయలేదు, కానీ ఇది సెక్యూర్ ఉంటుంది. మన పర్సనల్ విషయాలు ఎవరికి పడితే వాళ్ళకి చూపించకుండా మనకి నచ్చిన వాళ్ళకి మనం అలౌ చేయొచ్చు. అలాంటి కొన్ని పాయింట్లో అది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఇన్స్టా కూడాను చాలామంది ఫేస్బుక్ ముందు వచ్చినప్పుడు అందరూ ఫేస్బుక్కి వెళ్ళారు. తర్వాత ఇన్స్టా వచ్చిన తర్వాత సెక్యూరిటీ బాగుంది అని పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడికి హైడ్ అంటే విజిబిలిటీ పర్పస్ మీద ఇన్స్టా ఇంకా బాగా పాపులర్ అయింది. సో ఇది కూడా సేమ్ టు సేమ్ మనం వాడుకోవడానికి మంచి ఆప్షన్. అందులో ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఎప్పటికప్పుడు మేము పంపించేటప్పుడు అందులో ఏం పెట్టాలో మేమే మీకు సజెస్ట్ చేస్తాము త్రూ వాట్సాప్ గ్రూప్. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇన్స్టాని కూడా సేమ్ టు సేమ్ ఫాలో అయిపోండి. ఇకపోతే ఇందులో మీ ప్రొఫైల్లో విషయాలు, అలాగే ఇందులో మీరు ఫాలోవర్ పెంచుకోండి. ఎంత ఎక్కువ ఫాలోవర్ ఉన్నారంటే మీరు ఎంత మంచి కంటెంట్ పెట్టుకుంటే మీ కంటెంట్కి ఉన్న వాల్యూ బట్టి మీకు ఫాలోవర్స్ పెరుగుతూ వెళ్తారు. ఎంత ఫాలోవర్స్ ఉన్నారంటే మీకు అంత వాల్యూ. సో మీరు మీ ఫాలోవర్స్ని పెంచుకోండి. మీ బిజినెస్ కానీ మీ పర్సనల్ కానీ మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే సో డెఫినెట్గా మీరు ఇన్స్టా తప్పకుండా మీకు ఉండాల్సిందే. సో దీన్ని బేస్ చేసుకొని కొంచెం నేను ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఇంత ఇస్తే ఇంత లాగాలండి. సో మీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఫస్ట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. మీరు ఒక బేస్, ఇదంతా ఏంటంటే ఒక బేస్ క్రియేట్ చేస్తే దాంట్లో మనం కొత్త నాలెడ్జ్ యాడ్ చేసుకుంటూ రెగ్యులర్ పీరియడ్లో మనం ముందుకు వెళ్తాం. అలాగే రెగ్యులర్గా మీకు అప్డేట్స్ త్రూ వాట్సాప్ ద్వారా మేము ముగ్గురు అందివ్వడానికి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం. ఈరోజు ఏదో చేసేసి మిమ్మల్ని ఏదో కొంచెం అరకొర నేర్పించేసి ఏదో చేయడం కోసం కాదండి. ఇది మా లాంగ్ రన్ ప్లాన్. అది మిమ్మల్ని ఒక స్టేట్ ఆఫ్ మైండ్, మీరు ఒక రికగ్నైజ్డ్ మాస్టర్ కింద మీ యొక్క సేవలు ప్రపంచానికి అవసరం. ఆ విధంగా తయారవ్వడానికి మేము ఎన్నో చేయాల్సింది. ఇప్పుడు కేవలం నా వంతు నాకు ఇచ్చిన టైంలో ఇవి మాత్రమే ఇన్స్టా క్రియేట్ అయింది. సో ఇక్కడితో నాకు అంతేనా? రండి స్వామీజీ, లెట్స్ యూ టేక్. లేలే మన ప్రొఫైల్ యొక్క ఇంటర్ఫేస్ మొత్తం ఇక్కడ మన నేమ్ అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ దీని పక్కన మనం ఎన్ని పోస్టులు పెట్టాం, ఇప్పటివరకు మనం ఎన్ని ఫొటోస్ కానీ ఎన్ని వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. దాని నెంబర్ ఆఫ్ ఫొటోస్ అని, దాని పక్కన నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్. అంటే మనం చేస్తున్నవి మనం చేసేవన్నీ ఒకరు చూస్తూ ఉంటారు కదా, అక్కడ ఎంతమంది చూస్తున్నారు వాళ్ళ లిస్ట్ ఇక్కడ మొత్తం చూపిస్తుంది అనమాట.
ఇక్కడ మనం నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వచ్చు అనమాట. మన ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ వాళ్ళని ఫాలో అవ్వచ్చు ఇక్కడ చూసి. ఆ, మన మోస్ట్ ఇక్కడ మన పిఎంసీ ఛానల్ ఉందనుకోవచ్చు. పిఎంసీ ఛానల్ సెర్చ్ చేద్దాం. ఇది ఓకే సార్. ఓకే, మనం ఇంకా కొత్త ఫ్రెండ్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. సెర్చ్లోకి వెళ్ళి మనకు కావాల్సింది మనకు మోస్ట్ తెలిసింది పిఎంసీ ఛానల్ కదా. పిఎంసీ ఇక్కడ చాలా రిలవెంట్ వస్తాయి. పిఎంసీ తెలుగు. ఓకే ఓకే, దాన్ని క్లిక్ చేస్తాం. ఓకే సార్. ఓకే, ఇక్కడ మనం పిఎంసీ గురించి సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది. అంటే మనం ఎవరి ప్రొఫైల్ ఎంటర్ చేసినా కానీ ఈ విధంగా వస్తుంది. ఓకే, మనం పిఎంసీ గురించి ఎంటర్ చేసాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పిఎంసీ తెలుగు ఏంటంటే మన పిఎంసీ తెలుగు ఇప్పుడు ప్రతి ఒక్క సార్ చెప్పిన ప్రతి విషయం ఇందులో ఉంటుంది. మనకి సార్ చెప్పింది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని మొత్తం దానికి సంబంధించిన పాంప్లెట్స్ కానీ, డిజైన్స్ కానీ, వీడియోస్ కానీ మొత్తం మన పిఎంసీ తెలుగు. మన మన ఆంధ్ర కాబట్టి తెలుగు, ఆంధ్ర అంటే తెలంగాణ కాబట్టి పిఎంసీ తెలుగు ద్వారా తెలుస్తుంది. అలా వేరే రాష్ట్రాలకు వెళ్తే వేరే లాంగ్వేజ్. ఇక్కడ మనకి పిఎంసీ తెలుగు ఇంపార్టెంట్ మన సైడ్ కాబట్టి. ఓకే, ఇక్కడ ఫాలో అసలు పిఎంసీ దాన్ని ఫాలో అవడం ద్వారా మనకి దాని అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ చూడండి పైన పిఎంసీ తెలుగు పక్కన ఫాలో అని ఉంది కదా బ్లూ కలర్, దాన్ని క్లిక్ చేస్తే దాన్ని మనం ఫాలో అవడం అనమాట. ఫాలో అయినంత మాత్రాన దాని అప్డేట్స్ అన్నీ మనకు రావు. ఇక్కడ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, లేదు సార్. ఇక్కడ ఓకే, మనం ఫాలోయింగ్ ద్వారా కూడా ఆటోమేటిక్గా కొన్ని అప్డేట్స్ వస్తాయి. కానీ ఏంటంటే మనం స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, హోమ్లో ఇంటర్ఫేస్లో వస్తాయి దానికి అప్డేట్స్. ఆ రోజు ఎవరైనా పోస్ట్ పెడితే పిఎంసీకి సంబంధించిన పాంప్లెంట్ కానీ, ఆ రోజు పెట్టిన రీల్ కానీ 30 సెకండ్స్ రీల్ అంటే 30 సెకండ్స్ ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా కానీ 30 సెకండ్స్ అనమాట. మనం అంతకంటే ఎక్కువ 60 సెకండ్స్ అంతకంటే ఎక్కువ పోస్ట్ చేయలేము. చేసినా కానీ ఎవరు ఎక్కువసేపు చూడరు. అంతకంటే ఎక్కువ పోస్ట్ చేస్తే దాన్ని ఇక్కడ మన పోస్ట్లోకి రాదు, రీల్స్లోకి వస్తుంది. రీల్స్ నన్ను సార్ సజెస్ట్ చెప్పారు కదా, మనకి ఇది రీల్స్ సైజ్ అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది, ప్లే అవుతుంది. యాక్చువల్ రీల్ సైజ్ ఇది కాదు. ఒకసారి రీల్స్లోనే వెళ్ళాను సార్. ఓకే, ఇది సిస్టంలో ఎలా చూపిస్తుంది అనుకుంటా. ఫోన్లో అయితే మనకి సార్ చెప్పారు కదా నిన్న 1080 వెర్టికల్గా చూపిస్తుంది మొత్తం. 30 సెకండ్స్ మ్యాక్సిమం. ఎందుకంటే అంతకంటే ఎక్కువసేపు ఉన్నా కానీ ఆటోమేటిక్గా స్క్రోల్ చేసేస్తారు చేపెట్టేసి. అందుకే 30 సెకండ్స్ అంటే మ్యాక్సిమం కంటెంట్ ఉండేలా పెట్టుకోవాలి. ఆ 30 సెకండ్స్లో కూడా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి, ఆ రోజు మనం ఏం చెప్పాలనుకున్నాం, ఆ సబ్జెక్ట్ మొత్తం ఆ 30 సెకండ్స్లో వెళ్ళేలా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఫాలోయింగ్ పక్కన మెసేజ్. ఓకే, ఆ యూజర్కి మెసేజ్ మొత్తం మనకి. ఆ యూజర్ ఏంటంటే ఆ యూజర్తో మనం మాట్లాడాలనుకుంటున్నాం, వాళ్ళతో కాంటాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మన ప్రొఫైల్ పక్కన మెసేజ్ ఉంది కదా, ఇక్కడ ఫాలోయింగ్ మెసేజ్ క్లిక్ చేసి వాళ్ళకి మెసేజ్ అనమాట. ఏమన్నా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, మనకి ఏం కావాలి అది అడగడం. ఇక్కడ మెసేజ్ ద్వారా అడగచ్చు అనమాట. మనం హాయ్ పెట్టి ఈరోజు సార్ మనం ఏంటంటే మనకి ఏమైనా డౌట్ ఉంటే, సార్ ఆ రీల్స్లో మాకు ఆ రీల్ పలానా రీల్ అవ్వట్లేదు సార్, మాకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగి వాళ్ళని హెల్ప్ అడగచ్చు దీని ద్వారా. ఓకే, మళ్ళీ మనం ఇక్కడికి వస్తే మన పిఎంసీ ఛానల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అంటే, మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం కానీ దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఎన్ని పోస్టులు పెట్టాం. ఇందాక చెప్పాను కదా, మనం ఇందాక నెంబర్ చూపిస్తుంది. అలా అని ఇక్కడ ఏంటంటే పిఎంసీ ఛానల్ ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు పెట్టింది, ఎన్ని రియాక్ట్
ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? పిఎంసి ఛానల్ ఎంతమందిని ఫాలో చేస్తుంది? అంటే పిఎంసి ఫాలోయింగ్ అంటే మనం మనల్ని ఫాలో చేసేవాళ్ళే కాకుండా మనం ఇంకొకరిని ఫాలో చేయొచ్చు అనమాట. మనకు నచ్చిన వ్యక్తుల్ని ఇందాక చెప్పారు కదా, మన ప్రైవసీ ఇవ్వడం అనమాట వాళ్ళకి. వాళ్ళు మనం ఫాలో చేస్తున్నామంటే వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఇవ్వడం, మన పోస్టులు, మన ఫొటోస్, మనకు సంబంధించిన డేటా మొత్తం మనం చూపించడం అనమాట. ఇంకా ఫేస్బుక్లో అలా ఉండదు. ఫేస్బుక్లో ఏంటంటే మనం పెట్టింది ఎవరన్నా చూసేయచ్చు. ఇందాక సార్ చెప్పారు కదా కొన్ని ఆప్షన్స్, పబ్లిక్, టు ఎవ్రీ వన్, అలా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. అదన్నా కానీ అంత ప్రైవసీ ఉండదు. ఇక్కడ ఓన్లీ మనకి ఫేస్బుక్ మీద ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. కాల్స్ కానీ, ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ మెసేజ్లోకి వెళ్ళగానే కాల్ అని ఉంది. ఇక్కడ కాల్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు లైక్ అనమాట. ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. అంటే మనం ఇందాక సార్ నేమ్ పెట్టారు, ఆ నేమ్ మనకి రోజు ఒక నేమ్ ఉంటే నచ్చదు కదా, రోజుకో నేమ్ కావాలి. అది ఎలా మార్చుకోవాలి? ఇక్కడ మన ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన బయో పెట్టుకోవచ్చు. అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్, నేను పలానా రోజు పుట్టాను, పలానా రోజు నాకు తెలిసి నేను పలానా ప్లేస్లో వర్క్ చేస్తాను, మేము పలానా ప్లేస్లో ఉంటాం, నేను రాజమండ్రిలో ఉంటాను, అలా షేర్ చేయొచ్చు అనమాట బయో ద్వారా. అదే మన బయోగ్రఫీ అంటే ఏంటంటే మొత్తం బయోడేటా, మన ఫుల్ఫిల్ డేటా గురించి చెప్పచ్చు. దాని కింద ఇందాక సార్ మొత్తం ఫిల్ చేయలేదు, ఏంటంటే ఫేస్బుక్లో కొద్ది డేటా మాత్రమే తీసుకుంది. అది డైరెక్టర్ ఫేస్బుక్లో ఫిల్ చేస్తారు, అది ఇక్కడికి వచ్చింది, కానీ కొన్ని తీసుకోలేదు. ఇక్కడ జెండర్ అంటే ఏంటన్నది ఫిల్ చేయాలి. ఇక్కడ మన బయో ఏంటంటే ఐ మీన్ మెడిటేటర్. ఓకే సార్, అది మామూలు. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం ఇప్పుడు దాకా ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం క్రియేట్ చేయడం ఎలా అంటే మన దగ్గర ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, సొంతంగా మన ఫొటోస్ కానీ ఏదన్నా ఎలా పంపించాలి ఎవరికైనా మన ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి. సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్. ఇవంతా మనం ఎందుకు చేసుకున్నాం? డేటా షేరింగ్ కోసమే కదా. సో ప్రొఫైల్ ఎప్పుడు కూడాను నీట్గా మెయింటైన్ చేయాలి. మొదట అంటున్నాను, మన యూట్యూబ్ని చేసేటప్పుడు వాట్సాప్లో చేసేటప్పుడు చెప్తున్నాను, మీరు ప్రతిదీ కూడాను ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఏముండొద్దు. నీట్గా ప్రొఫైల్ని రెడీ చేయండి, టైం తీసుకోండి. బట్ మీ ప్రొఫైల్ షుడ్ బి మీ బయోడేటా లాగా. బయోడేటా ఎలా ఇస్తామో, ఏది పడితే అది రాస్తామా? అలాగే మీ యొక్క ప్రొఫైల్లో నీట్గా ఉండాలి, ఎవ్రీథింగ్ నీట్గా. దానికి హరిబడిగా ఎందుకు చేయదలుచుకోలేదంటే, ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రొఫైల్లోకి వెళ్తే మీ పేరేంటి, మీ ఆధార్ కార్డులో మీ యొక్క ఆధార్లో ఏముంది, ఎలాగైతుందో ఆ విధంగా పెట్టుకుంటే బిజినెస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు కొంతమంది హైడ్ అండ్ సీక్ పెట్టుకోవాలంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టాలని రూల్ ఏం లేదు. బట్ చేసేది అక్యురసీ మంచిగా ఉండాలి, బాగుండాలి. అలాగే ఇప్పుడంతా ఎందుకు చేసుకున్నామండి, ఫేస్బుక్ ఎందుకు పెట్టాము? మనం యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఉన్న వీడియోని మనం షేర్ చేసుకోవచ్చు. ఎలా షేర్ చేసుకోవచ్చు మనకు తెలుసు. కానీ బిఫోర్ దాట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిఎంసి తెలుగు ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేశామా లేదా? తెలుసా మీకు? చేశారా అందరూ? ఓ నిజం చెప్పండి బాబు, అందులో ముగ్గురే చెప్తున్నారు, ఓ 6 చెప్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్, మన పిఎంసి తెలుగు అనే బ్యూటిఫుల్ అందమైన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరికి కావాల్సిన డేటా ప్రతి ఒక్కరూ చూడడానికి తగ్గట్టుగా అన్ని విషయాల్లో కూలంకుషంగా చెప్పడానికి మన పత్రిక గారు స్టార్ట్ చేశారు. ప్రతి క్షణం
అన్నాను ఒకసారి సత్యదర్శనం. సో ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇందులో ఓపెన్ అయ్యాను. బాలకృష్ణ గారే సబ్స్క్రైబ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసాం కదా, సారీ ఫేస్బుక్. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్స్క్రైబ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక బెల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయనంత వరకు రాదు. వన్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్లో మనం పెట్టే ప్రతి పోస్ట్, అంటే మేము ఏం చేస్తున్నామో ఏమేమి అప్డేట్ చేస్తున్నామో మీకు తెలియాలి కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది రాదు. మీరు బెల్ ఐకాన్ని ఆల్ని నొక్కేయండి. నేను నొక్కేస్తున్నాను. 1 2 3 జిగాస్. ఓకే, సో నేను చేసే ప్రతిదీ మీకు ఇంకా అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. అది పెట్టకపోతే జస్ట్ అంతే, మీరు వెళ్ళి అందులో చూస్తే తప్ప. బట్ బెల్ ఐకాన్ నొక్కాను అనుకోండి, గంట సింబల్ టింగ్ టింగ్ అని మీకు ఆ సౌండ్ ఇచ్చి మరీ నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి మీరు ఏదైనా అప్డేట్ చేయండి. ఒక పోస్ట్ అవ్వచ్చు, ఒక వీడియో అవ్వచ్చు, వాట్ ఎవర్ మేము చేసేటటువంటి యూట్యూబ్ ఛానల్ చేసే ప్రతి అప్డేట్ మీకు ఇన్ఫర్మేషన్ కింద పోస్ట్ వస్తుంది. కాబట్టి మీకు అలర్ట్ చేస్తుంది, అయ్యా మీకు న్యూటన్ గారి పాస్ట్ ఆఫ్ రిగ్రెషన్ గురించి మంచి వీడియో వచ్చింది చూడండి అయ్యా. ఎవరికి ఏది ఇష్టమో అది చూసుకోవచ్చు. సో ఇది చేయాలి. రెండోది, మన ఫేస్బుక్ తెలుగు ఉందా లేదండి? ఇప్పుడు బాలకృష్ణ గారు మనకి ఆల్రెడీ చేశారు. ఇదేంది ఇంకా పోస్ట్ అవ్వలేదు? యా, బాలకృష్ణ గారు చేశారు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వెళ్ళి ఏం చేస్తారు, మన ఫేస్బుక్ తెలుగు అకౌంట్ వెళ్తారు. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత పిఎంసి తెలుగు అని కొట్టండి. కొట్టిన తర్వాత ఫస్ట్ తెలుగు అనేది మనకి ఛానల్ ఉంది, అది వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి, ఫాలో. మనకి పేజ్ ఉంది, మనం ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఫాలో అవ్వండి. ఈ ఫాలోయింగ్ ఎంతవరకు పెరగాలంటే 1,00,000 మంది వెళ్ళాలండి. అది మేము ఉద్దేశం పెట్టుకున్నాము. ఎందుకంటే యూట్యూబ్ వల్ల పొందింది యూట్యూబ్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మీరు ప్రసారం చేస్తారు, అందరికీ సబ్స్క్రైబ్ చేస్తారు, అందరికీ షేర్ చేస్తారు, దానివల్ల జరుగుతుంది. అలాగే ఫేస్బుక్ ద్వారాను ఇంకా చాలామందికి మనం కనెక్ట్ అవ్వాలి. కాబట్టి మీరేం చేస్తారంటే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయాలి, పిఎంసి తెలుగు ఛానల్. అలాగే ఫేస్బుక్లోకి వస్తే పిఎంసి తెలుగు ఛానల్ ఒకటి ఉంది, అలాగే దాని మీ ప్రొఫైల్ ఉంది, పేజ్ ఉంది. పేజ్ని లైక్ చేస్తారు, మనం ప్రొఫైల్ ఉన్నదాన్ని ఫ్రెండ్ యాడ్ రిక్వెస్ట్ చేస్తారు, అంతే అందులో ఉన్నది. ఎందుకంటే మీరు ఫేస్బుక్ ద్వారా ఎక్కువగా చూస్తున్నారు అనుకోండి, మీకు ఫేస్బుక్లో నోటిఫికేషన్స్ వస్తాయి. యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ ద్వారా మీకు నోటిఫికేషన్ ఇస్తాం. అలాగే ఇన్స్టా ఉందనుకోండి, ఇన్స్టా ద్వారా మీకు నోటిఫికేషన్ ఇస్తాం. అలాగే ట్విట్టర్ ఉందనుకోండి, ట్విట్టర్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తాం. అంటే ఎక్కడ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ఈజీగా మీకు అందుతుంది. అదేం చేస్తుందంటే మీరు మేమేం చేస్తున్నాం అనేది అది మీరు షేర్ చేసుకుంటూ అందరికీ పబ్లిక్ వైడ్ చేయడానికి మీరు ముందుకెళ్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అకౌంట్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ముందు మీ బయోగ్రఫీ అంతా ఫిల్ చేయండి. ఎందుకంటే అది ఫిల్ చేయకుండా మీనింగ్లెస్, అది కూడా ఉండొద్దు. నీట్గా ఫిల్ చేయండి, మీరేం చేయాలనుకుంటున్నా చేస్తూ. ఇకపోతే దాన్ని ఇవంతా ఎందుకంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట అందరికీ పత్రిక యొక్క మెసేజ్ చేరాలని ఆయన కోరిక. మనం అది కళ అందరూ కలిసి సాకారం చేద్దాం, ధ్యాన్ జగత్ చేద్దాం. సో అందరికీ ముందుకు తీసుకుని వెళ్దాం. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి క్వశ్చన్ వేశారు సార్. అవునా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరేం చేయాలి, మీరందరూ కూడాను ఫేస్బుక్కి వెళ్ళి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఫేస్బుక్లో, అది మేము యాక్సెప్ట్ చేస్తే కదా మీకు వచ్చేది. సో అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే అది మీకు వస్తుంది కదా, అది మీరు యాక్సెప్ట్ చేయడానికి పెద్ద విషయం కాదు. ఇక్కడ చూడండి, యా ఇక్కడ ఫేస్బుక్, మీ ఫేస్బుక్లోకి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ చూసారా ఒక ఫోటో ఉంటుంది, దీని కిందన ఇక్కడ బెల్ నోటిఫికేషన్లు కొన్ని ఉంటాయి, తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ దాని కిందనే ఉంటాయి. ఇక్కడ సాయిధరరావు కండిమల్ల ఒకరు ఎవరైనా ఫేస్బుక్ రిక్వెస్ట్ పెడితే ఆయన ఫస్ట్ ఫ్రెండ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. వా, ఏదైనా సరే ఫస్ట్ కిక్ అంతే, అది వేరే విషయంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రెండ్, లాస్ట్ డాష్. ఓకే సార్, మీరు రిక్వెస్ట్ చేసామండి, థ్యాంక్ యూ. ఆ విధంగా ఎవరికైనా మీరు పంపించుకోవచ్చు, అలాగే ఎవరితో నుంచైనా మీరు తీసుకోవచ్చు. అది చాలా చిన్న చిన్న విషయాలు, అది మీరు ఓపెన్ చేసుకుని పెట్టండి. ఆటోమేటిక్గా మీ ఫస్ట్ నదిలో దూకేయండి. ఫస్ట్ ఏమైనా చేయాలనుకుంటే, చేద్దాం అనుకుంటే చేస్తూనే ఉందాం, ముందు దూకండి.
దూకిన తర్వాత మీకు ప్రశ్నలు వస్తాయి. సార్ ఎప్పుడు క్వశ్చన్లు షూట్ చేయమంటారు. ఎందుకు అంటే, నువ్వు ధ్యానం చేస్తే కదా నువ్వు క్వశ్చన్లు వేస్తావు. సార్ ధ్యానం ఎంత ఈజీగా చెప్పారు సార్, దాని అంత కష్టం ఇంకెక్కడ లేదు సార్, కళ్ళు మూసుకొని కూర్చోమంటున్నారు. ఆలోచనల తండాలుగా ఎక్కలేనివి, ఎప్పుడు ఊహించింది నేను ఆలోచించింది కూడా ఎలా వస్తున్నాయి, ఇవన్నీ డౌట్లు వస్తాయి కదా. అప్పుడే కదా నాయన ఇంకా కొద్దిసేపు. అప్పుడు మాస్టర్లు ఇక్కడ కూర్చొని ఏదో చెప్తుంటే వినడం కాదండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు క్వశ్చన్లు పుంఖాలుగా వస్తాయి. అప్పుడు మీరు సరైన దారిలో ఉన్నారండి. మీకు ప్రశ్నలు లేవంటే అంటే మీరు ప్రయత్నమే చేయలేదు. సో ఎందుకు మీరు టచ్ చేసి వదిలేస్తున్నారంటే, రిమైనింగ్ మీరు చేయాలి. మీరు చేస్తే డెఫినెట్గా మన గ్రూప్లో మెసేజ్ పెడతారా లేదా? మీరు పెడతారా? మీరు పెట్టకపోతే మేమేంటి ఇంతవరకు చెప్పాము ఓకే అనుకుంటారు. ఓకే, కానీ మీరు ఎక్కడో దగ్గర కట్టిఫ్ ఇవ్వాలి. సో మీరు కంటిన్యూటీ ఉంటే డెఫినెట్గా మీరు క్వశ్చన్లు వేస్తారు, దానికి తగ్గట్టుగా వీడియో చేసి మేమే పెడతాము. మీకేం ప్రాబ్లం, మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, ఎందుకంటే మేమంతా మీ వాళ్ళం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి తెలుగు ఉండనే ఉంది. మేము పిఎంసి తెలుగు చూస్తూ ఉండండి. పిఎంసి తెలుగుని అందరికీ చూపించేటట్టు మీ ప్రయత్నం ఉండాలి. అనుక్షణం మీ మైండ్లో ఒకటి తిరుగుతూ ఉండాలంటే, పక్కన ఎవరితో అయినా మాట్లాడాలంటే ఒక పాయింట్ అయితే కామన్గా ఉండాలి. అదేంటంటే, నీకు తెలుసా పిఎంసి తెలుగు ఛానల్ ఒకటి ఉంది, అది ఏంద్రాబాయి, చిన్నపిల్లలకి సంబంధించినవి ఉన్నాయి, పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి, ధ్యానాలకు సంబంధించినవి ఉన్నాయి, సోషల్గా ఎలా డెవలప్ అవ్వాలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఛానల్ చూడకపోతే నాకైతే బలి నచ్చేసిందబ్బా. ఎప్పుడైనా చూసావంటే ఆడు చూసుంటే సంతోషం, ఒరే నేను చూశాను అంటాడు. చూడలేదా? అయితే ఒకసారి లైక్ చేసే మీరు కొంచెం, ఎందుకంటే మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. మీ సాయం లేకపోతే అధూరా, సగమే. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే మేము అక్కడ ఎంతమంది పనిచేస్తారో మీకు తెలియదు, అక్కడ ఎంత టార్చర్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే పని అవ్వకుండా మాకు నిద్ర పట్టదు. పని కాకపోతే ఒక ఏదో వెల్తీగా ఉంటుంది. సో అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎంత కష్టపడుతున్నారో దాని వాల్యూ ఎక్కడ వస్తుందంటే, మీ సహాయం లేకుండా మేము ఎంత చేయబోతున్నా కూడా మాకు మీ సాయం కొంచెం ఉంటే, కొంచెం మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా ఏవో వీడియోలు చూస్తారు కదా, మంచి పాజిటివ్ వీడియోలు చూడండి, 10 మంది షేర్ చేయండి, 10 మందికి లైక్ చేస్తారు, వాళ్ళకి అవసరం ఉంటుంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ విధంగా చిన్నగా ఒక్కొక్క బొట్టు ఒక పెద్ద నదిలా తయారైనట్టు మీ అందరి సహకారాలు ఇస్తారని, అందుకు గురుగారు మన బాలకృష్ణ గారు ఎంతో పెద్ద మనసుతో మనమే ముందుకెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మంచిగా భోజనం పెడదాం, ఏసీ పెట్టి అన్ని విషయాలు నేర్పిద్దాం అని ముందుకు వచ్చినందుకు సార్, అందులో నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ. నేను బేసిక్ పెట్టుకుందాం అనుకున్నాను. ముందు మేమందరూ ఒకటే అనుకున్నాం, బేసిక్ కామన్గా ఉందాం. వన్స్ అందులో కొంతమంది వస్తారు, అక్కడ ఇంకా కొంతమందికి వెళ్దాం, అందులో ఇంకా కొంచెం టాప్గా వెళ్దాం అనుకుంటారు, వాళ్ళకి ఇంకో లెవెల్లో మన పిఎంసి ఛానల్లో పిలిచి అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా నేర్పిస్తామని బాలకృష్ణ గారు చెప్పారు. అందులో మీరు అందరూ అలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒక మెంబర్గా తయారవ్వాలి, ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉంటే మేమే తీసుకుంటాం, మాకే చాలామంది అవసరం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. ఇమేజ్ క్రియేషన్ ఏదో చూస్తున్నాం కదా. సో మార్నింగ్ ఆల్రెడీ చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం చేసిన ప్రాజెక్ట్ అట్లానే ఉంది, డిజిటల్ ట్రైనింగ్ అని ఉంది కదా. ఓకే, లైక్ గూగుల్ డాక్స్ లాగే మనం ఎట్లయితే గూగుల్ డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే అది అట్లా ఉండిపోతుందో, మనకి క్యాన్వాలో మనం ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ ఇమేజ్ క్రియేట్ చేసినా సరే అవి అట్లానే ఉండిపోతాయి మనం డిలీట్ చేసే వరకు. మీరు ఆఫ్టర్నూన్ చూసారు కదా సేత్ వర్క్ షాప్, అది క్లాస్ జరిగి ఆ వర్క్ జరిగి 2 years అవుతుంది. సో 2 years బ్యాక్ డిజైన్ చేసిన ఇమేజెస్ అన్నీ, సో అన్నీ మనకి అట్లాగే ప్రిజర్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసామనుకోండి, మళ్ళీ ఇంకోసారి ఫొటోస్ తీసుకుని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లు రిమూవ్ చేసి మళ్ళీ చేసి అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మాస్టర్స్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి క్యాన్వాలో ఉంటే ఎన్నిసార్లు మనం ఎన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నా సరే ఆ సేమ్ రిసోర్సెస్ మనం యూజ్ చేసుకోవచ్చు, రిపీటెడ్ వర్క్ లేకుండా ఉంటుంది.
సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఇది హోమ్. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది. మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కస్టమ్ సైజ్ ఒక ఆప్షన్ ఉంది, లేదు అంటే క్రియేటివ్ డిజైన్ అని కూడా ఉంది. ఓకే, క్రియేటివ్ డిజైన్లోకి వెళ్తే ఏమవుతుందో చూద్దాం. క్రియేటివ్ డిజైన్లో ఇక్కడ అన్ని డిఫాల్ట్గా వాళ్ళే చేసేసి ఉంచేశారు. డెస్క్టాప్ వాల్పేపర్ రిజల్యూషన్ ఎంత, 1920x1080. సో అందుకే నిన్న క్లాస్ మనకి ఇంపార్టెంట్. మనం ఏం వర్క్ చేస్తున్నాం, మనం అసలు డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ముందే, తయారు చేయడానికి ముందే మనకి ఎంత రిజల్యూషన్లో మనకి ఫోటో కావాలి అన్నది మనకి తెలిసి ఉండాలి. అది తెలియకుండా మన ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తాం? చేసుకోవచ్చు, బట్ అది బెస్ట్ వే కాదు. సో అందుకే స్టార్ట్ చేసే ముందే మనకి ఎంత రిజల్యూషన్లో కావాలి అన్నది మనకు తెలిసిపోయింది అనుకోండి. సో ఇట్లా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉంటే ఇక్కడ ఇది ఆల్రెడీ చూపిస్తుంది చక్కగా 1920x1080. అట్లా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఫోన్ వాల్పేపర్ అంట. సో ఇది ఎట్లా ఉంది, 1080x1920. సో ఇది వర్టికల్ సింపుల్ అంతే. ఇప్పుడు ఇందులో స్టార్ట్ చేసామనుకోండి, వర్టికల్ స్టార్ట్ చేసామనుకోండి, సో ఈ వైట్ కనిపిస్తుంది కదా, బ్లూ బోర్డర్ వస్తుంది కదా, ఇదే మన స్క్రీన్. మీకు ఇంకా ఇది పెద్దగా కనిపించాలి, వర్క్ చేసుకోవాలనేటప్పుడు అంటే యూ కెన్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఏ ఫోటో అయినా మనం సెలెక్ట్ చేసుకుని అవైలబుల్ ఉన్న ఫొటోస్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ బ్యాక్గ్రౌండ్. ఫుల్ స్క్రీన్ సెట్ అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ ఎలిమెంట్స్ అంటే డిజైన్లో మనం యూజ్ చేసుకునే ఎలిమెంట్స్. సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ కావాలి అంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకుంటే సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. అందులో ఫ్రీవి అయితే ఉన్నాయో అవన్నీ ఫ్రీవి వాడుకోవటానికి ఉంటాయి మనకి. పెయిడ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ప్రో అని వచ్చింది చూసారా, ఈ ఫోటో సెలెక్ట్ చేస్తే కనిపిస్తుందా, ప్రో అని ఉంది కదా, ఇక్కడ ఒక కిరీటం బొమ్మ పెట్టుంటుంది దానికి. ఈ ప్రో మనం వాడలేము. ప్రో వాడినప్పుడు ఏమవుతుందంటే ఫోటో వస్తుంది కానీ వాటర్ మార్క్ వస్తుంది దానికి. ఏ టెంప్లెట్లోకి సార్? అంటే వాటర్ మార్క్ ఫుల్గా ఇస్తున్నారు కదా వీళ్ళు. వాటర్ మార్క్ ఏదైనా ఒక పర్టికులర్ ఒక కార్నర్లో అట్లా ఇస్తే మనం ఏదైనా చేయొచ్చు అంతగా కావాలి అంటే. ఈ ఫోటోలో ఇది చూసారా, అబ్జర్వ్ చేశారా, ఎక్కడా కూడా కంప్లీట్గా క్రాస్ మార్క్స్ వచ్చేస్తుంది, మెష్ వచ్చేస్తుంది ఫోటో మొత్తానికి. సో జనరల్గా ఈ ప్రో సింబల్ ఉన్నవేవి వాడలేము. వాడితే ఇట్లా వాటర్ మార్క్ వచ్చేస్తుంది. ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి, ఏమైనా ఉన్నాయా ఇందులో క్రాస్లు కానీ మార్కింగ్స్ కానీ? ఏం లేవు కదా, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇప్పుడు నేను క్రౌన్ సింబల్ లేని ఫోటో తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు క్రౌన్ సింబల్ ఉన్న ఫోటో తీసుకుంటే ఏమవుతుందో చూడండి. క్యాన్వా అని రాస్తుంది, ఈ మార్క్స్ ఉన్నాయి చూసారు కదా. సో ఈ ఫొటోస్ మనం వాడలేము, ఎందుకంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి కొన్ని ఫీచర్స్ వాళ్ళు ఇవ్వరు మనకి. ఫ్రీగా ఉన్నవే వాడుకోగలుగుతాం ఫ్రీగా చేస్తే. పేమెంట్ చేస్తే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సార్. 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ మీరు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ సబ్స్క్రిప్షన్ నుంచి మీరు పేమెంట్ చేస్తే ఇక్కడ ఈ సింబల్స్ ఏమి ఉండవు, ఇంకా మీకు మొత్తం అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది ఏ ఇమేజ్ ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అందులో వాటర్ మార్క్ ఏమీ రాదు. సో ఇది వర్టికల్గా. సో ఈ డ్రాగ్ చేయటం ఇవన్నీ తెలుసు కదా, మీరు చేస్తూనే ఉంటారు మొబైల్లో ఫొటోస్ తీసినప్పుడు. ఇందులో నేను పెద్దగా ఇక్కడ టీచ్ చేయాల్సింది ఏం లేదనుకుంటున్నాను. సో ఇలా పెట్టేసి ఇందులో ఇప్పుడు మన ఓన్ ఫొటోస్ ఏదైనా కావాలి అనుకోండి, ఇక్కడ అప్లోడ్ సెషన్లోకి రావాలి. అప్లోడ్ సెషన్స్లోకి వచ్చి మనం ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ పత్రి సార్ ఫోటో ఉంది, ఈ ఫోటో తీసుకున్నాను.
ఇదంతా ఎడిటింగ్, ఇదంతా ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత క్రియేటివ్గా చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో అన్నది మీ ఇష్టం. ఇక్కడ లీఫ్స్ వెనకమాల ఉన్నాయి, సార్ ముందున్నారు. నాకు ఇప్పుడు ఏం కావాలంటే లీఫ్ ఫ్రంట్కి కావాలి. రైట్ క్లిక్, లేయర్స్, బ్రింగ్ ఫార్వర్డ్. బ్రింగ్ ఫార్వర్డ్ అంటే పొద్దున్న చెప్పుకున్నాం కదా, 1 రో ఒక చైర్ ముందుకు వస్తారు. బ్రింగ్ ఫ్రంట్ అంటే ఫస్ట్ బెంచ్. సో లేయర్స్లో బ్రింగ్ ఫార్వర్డ్ చూసారా, ఇప్పుడు తెలుస్తుందా క్లియర్గా? ఇక్కడ లీఫ్ పైన ఉంది, లీఫ్ వెనకాల సార్ ఫోటో ఉంది, సెకండ్ లేయరు. ఈ ఫోటో వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇట్లా 10 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. మీ ఓపిక, మీరు చేసుకున్న డిజైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది ఫ్రంటా బ్యాకా, మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఎక్కువైతే అయితే అంత కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముగ్గురే ఉంటే ఒక లాస్ట్ బెంచ్లో, ఒకళ్ళు ఫ్రంట్ బెంచ్లో, మిగిలిన ఎక్కడ మధ్యలో కూర్చుంటాడు. 3కి ఇబ్బంది లేదు. ఓకే, అట్లా కాకుండా 10 మెంబర్స్ ఉంటే ఎన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వస్తాయి, మనకి చాలా వస్తాయి. సో మీకు ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉంటే అంత కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసేటప్పుడు అది సెలెక్ట్ అవుతుంది, అది సెలెక్ట్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది. బట్ ఇనిషియల్గా చక్కగా సింపుల్గా చేసుకోండి. సో ఎడిటింగ్ అయిపోయింది అనుకుందాం. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఫైల్, ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైల్, నెక్స్ట్ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ ఫార్మాట్ అడుగుతుంది, PNG తీసుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్. సో ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. దిస్ ఇస్ ద వాల్పేపర్ క్రియేట్ చేసింది. ఇట్లా వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొంత ఎడిట్ చేశారు, ఇంకా ఎడిట్ చేయాలి. ఇంకా ఎడిట్ చేస్తే ఒక్కోసారి ఫైల్ అంతా మళ్ళీ కరప్ట్ అయిపోతుంది. సగం దాకా బాగానే చేస్తాము, సరే ఫినిష్ చేద్దాం కదా అని ఇంకొంచెం చేస్తే ఏమవుతుందంటే ఒక్కోసారి మొత్తం వర్క్ స్పాయిల్ అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ద వర్క్ కరెక్ట్గానే జరుగుతుంది, తర్వాత ఏదో మిస్టేక్ అయ్యి మొత్తం ఫైల్ కొలాప్స్ అయిపోతుంది. సో అది ప్రివెంట్ చేసుకోవడానికి ఏం చేస్తూ ఉంటామంటే వర్క్ చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ ఒక లెవెల్గా ఓకే ఒక 30% అయింది, ఒక 50% అయింది అనుకున్నప్పుడు ఈ వర్క్ యొక్క ఇంకొక కాపీ తీసుకుంటాం, మేక్ ఏ కాపీ. ఓకే, దీని పేరు design1 అనుకుందాం. ఓకే, ఈ ఫైల్ పేరు design1. ఇదిగో ఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా design1 అని. ఈ ఫైల్ ఇదేంటో కూడా చెప్తుంది, ఫోన్ వాల్పేపర్, దాని రిజల్యూషన్ ఇది. నేనేం చేస్తున్నానంటే మేక్ ఏ కాపీ. కాపీ అయింది. నెక్స్ట్ ఫైల్లో అది కాపీ ఆఫ్ design1 అని ఇచ్చింది. వీఆర్ జస్ట్ మనం చేంజ్ చేసుకుందాం సింపుల్గా design2. ఫైన్. ఇప్పుడు design2లో నాకు ఏదో మిస్టేక్ అయింది, ఒకటి అరేజ్ అయిపోయి కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇట్లా మళ్ళీ నేను design1లోకి వెళ్ళొచ్చు. design1లోకి వెళ్ళి మళ్ళీ ఫైల్, మళ్ళీ నెక్స్ట్ మేక్ ఏ కాపీ, ఫైల్, design3. అంటే ఇప్పుడు నేనేం చేశాను, 50% వరకు ఫస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక కాపీ తీసుకున్నాను, మళ్ళీ ఇంకొక జిరాక్స్ కాపీ తెచ్చేసుకున్నాను దాన్ని. అక్కడి నుంచి మళ్ళీ వర్క్ చేసుకుంటూ వెళ్తా. ఎందుకంటే ఫస్ట్ design2 చేసిన వర్క్ అంతా కరప్ట్ అయిపోయింది, ఫైల్ కరప్ట్ అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది, వెనక్కి వెళ్ళలేము ఇంకా. సో దాన్ని డస్ట్బిన్లోకి పంపించేసి 50% ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక కాపీ తీసుకుంటాం, జస్ట్ లైక్ జిరాక్స్ కాపీ లాగా. అది తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడు ఎట్లా వాడాలి అంటే ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే హోమ్. నాకు అవి ఇవి ఏమీ తెలియదు, నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఈ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా కస్టమ్ సైజ్. ఇక్కడ క్రియేట్ డిజైన్కి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన రిజల్యూషన్ నేను పెట్టుకోగలుగుతున్నానా, అన్ని చోట్ల ఫిక్స్ చేసేసి ఉన్నాయి చూడండి కదా. అవి చేంజ్ చేసుకోవచ్చు కానీ అది ప్రో ఫీచర్, మళ్ళీ అమౌంట్ అవుతుంది దానికి. సో అట్లా కాకుండా స్టార్టింగ్ నుంచి నేను నాకు కావాల్సిన రిజల్యూషన్ కావాలి అంటే కస్టమ్ సైజ్. ఎగ్జాంపుల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుందాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, జస్ట్ నా యూట్యూబ్ ఛానల్, అంటే ఇదేమీ యాక్టివ్ కాదు, జస్ట్ ఒక 5 days బ్యాక్ ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి అట్లా పెట్టాను, మన క్లాస్కి ఉపయోగపడుతుందిలే అని చెప్పి. ఇది చూద్దాం. ఇది మీ ఓన్గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకున్నారు, క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, ఇది మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా youtube.com అని టైప్ చేశాను. ఓకే, సంథింగ్ లైక్ దట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి యువర్ ఛానల్ అని ఉంటుంది కదా, యువర్ ఛానల్ అని తీసుకోవచ్చు. ఇది నా ఛానల్ పేజ్, నా ఛానల్ హోమ్ పేజ్. ఎవరైనా నా ఛానల్లోకి వస్తే ముందు కనిపించేది ఇది, ఇట్లా ఉంటుంది వాళ్ళకి. ఇది కవర్ ఫోటో అనుకోండి కాసేపు. ఇది చేంజ్ చేయాలి నేను, చూద్దాం ఏమైందో. చేంజ్ కొట్టాను, అక్కడ యూట్యూబ్ స్టూడియోకి తీసుకెళ్తుంది. అది బ్యానర్ ఇమేజ్ అంటున్నారు, దీని పేరేంటి, బ్యానర్ ఇమేజ్. ఈ ఛానల్లో ఇట్లా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్, పిఎంసి తెలుగు. చూడండి ఇదేమైంది, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఇది చూసారా, దీన్ని బ్యానర్ పేజ్ అంటాం. ఇది పిఎంసి తెలుగు బ్యానర్ పేజ్, ఇది నా బ్యానర్. ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేయాలి. ఇమేజ్ చేంజ్ చేయడానికి ఇమేజ్ ఈ ఐకాన్ ఉంది కదా, ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజ్లో ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అని ఉంది. బ్యానర్ ఇమేజ్లో ఇప్పుడు నేను చేంజ్ చేయాలి. ఓకే, సో చేంజ్ చేయడానికి ముందు కొత్త ఇమేజ్ నేను తయారు చేసుకోవాలి కదా. ఎంత రిజల్యూషన్లో తయారు చేసుకోవాలి నేను, వాడే చెప్తాడు యూట్యూబ్ వాడు. యూట్యూబ్ ఎవరిది, మనది అయితే కాదు, దానికి ఎవరో ఓనర్ ఉన్నారు. సో అందులో ఏది ఎట్లా ఉండాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. యూట్యూబ్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసుకుంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేసి ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత సైజులో పెట్టాలంట, అది 2048x1152. మనము ఇప్పుడు దాకా చూసిన రెజల్యూషన్స్లో ఉందా ఇది, లేదు. ఓకే, అప్పుడే చెప్పుకున్నాం మనం టీవీ ప్యానల్స్కి, ఫోన్ స్క్రీన్స్కి ఇట్లా ఫిక్స్డ్గా ఉంటాయి, కానీ అప్లికేషన్ వచ్చిన తర్వాత ఎవరిష్టం వాళ్ళది. సో ఇక్కడ బ్యానర్ పేజ్కి యూట్యూబే డిసైడ్ చేస్తుంది ఆ సైజ్ ఎంత ఉండాలి అని. అట్లాగే పిఎంసి ఛానల్లో ఇక్కడ పిఎంసి తెలుగు లోగో ఉంది. ఓకే, ఈ లోగో సైజ్ ఎంత ఉండాలి, మన ఇష్టం వచ్చినట్టు సైజ్ మనం చేసుకునేస్తే కుదరదు. ఇది కూడా వాడే డిసైడ్ చేస్తాడు. చూడండి ఇక్కడ ఇది పిక్చర్, ఈ సర్క్యులర్గా ఉంది కదా, సర్క్యులర్గా ఉండే పిక్చర్ సైజ్ ఎంత కావాలంట వాడికి, ఇక్కడ 98x98 ఫిక్స్డా, జాగ్రత్తగా చదవండి అది డాక్యుమెంట్ అదంతా. ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ ఎ పిక్చర్ దట్ ఈస్ అట్లీస్ట్ 98x98, అంటే ఎంతకన్నా తక్కువగా వద్దు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు రెండు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ అంటే అది కనీసం ఉండాల్సిన సైజు అని, అదొక పాయింట్ మనకు అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ కూడా అర్థమవుతుంది. ఎవరైనా చెప్తారా అది అక్కడ, దాని తర్వాత ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్, అది రికమెండ్ చేస్తున్న సైజు. ఇంకొక పారామీటర్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు వాడు. చెప్పండి, కరెక్టే చెప్పారు, 1:1. వాడు నోరు తెరిసి ఏం చెప్పలేదు 1:1 కావాలి అని. మీకు తెలియాలి, 98x98 చూడంగానే 1:1 అని చెప్పి మీకు అర్థమైపోవాలి. మీకు అర్థమైంది అనుకోండి, అడ్వాంటేజ్ ఏమవుతుందంటే క్యాన్వాలోకి వెళ్ళి మీరు క్రియేట్ డిజైన్ అని తీసుకున్నప్పుడు లోగోలోకి వెళ్తే ఇక్కడ లోగోలో ఏముంది, 500x500 అంటే 1:1గా, 98x98 కన్నా ఎక్కువేగా. సో మనం ఈ లోగో ఇప్పుడు ఇది క్లిక్ చేసి ఇక్కడ ఒక లోగో తయారు చేసుకుని ఈ లోగోని మనం వాడుకోవచ్చా, హ్యాపీగా వాడుకోవచ్చు. ఎందుకంటే వాడు రికమెండ్ చేసిన డైమెన్షన్ ఎంత, 1:1. 98x98 అన్నది మినిమం అండి. సో 1:1లో మీరు ఎట్లా అయినా చేసుకోండి.
అది చక్కగా రీసైజ్ చేసుకుంటుంది. రీసైజ్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ ఏమీ పోదు అక్కడ. ఆ యాస్పెక్ట్ రేషియో మెయింటైన్ చేసినంత వరకు డిస్టార్షన్ ఉండదు, సేమ్ సైజ్ అట్లా సెట్ అయిపోతూ వస్తుంది. ఓకే, ఇంకా వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో మీరు వీడియోస్ తయారు చేసి వీడియోస్ మళ్ళీ నా వీడియో ఇంకా వాళ్ళన్నా తీసుకుని వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేసుకుని వాళ్ళు పెట్టేసుకుంటే ఒరిజినల్ వీడియో నాది, వాళ్ళు పెట్టుకుంది డూప్లికేట్, వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే వ్యూస్ అక్కడికి వెళ్ళిపోతాయి, మీకు తగ్గిపోతాయి. ఇట్లా వద్దు అని చెప్పి జనరల్గా కమర్షియల్ హౌసెస్ చేస్తాయి కానీ పర్సనల్గా ఎక్కువ మంది చేయరు, కొంతమంది చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. వాటర్ మార్క్ కూడా మీరు తయారు చేసి వాటర్ మార్క్ కూడా అప్లోడ్ చేయొచ్చు. వాటర్ మార్క్ సైజ్ ఎంత ఉంది రేషియో? సో లోగో వాడి మనం వాటర్ మార్క్ తయారు చేయొచ్చా? చేసుకోవచ్చు. అదే వాల్ పేపర్ వాడి వాటర్ మార్క్ తయారు చేయొచ్చా? రికమెండెడ్? అది రికమెండెడ్ కాదు, దట్స్ నాట్ రికమెండెడ్. అట్లా. సో ఇక్కడ 2048/1152 దేనికది? యూట్యూబ్ బ్యానర్కి. సో క్యాన్వాలోకి వెళ్ళి మనం కస్టమ్ సైజ్ తీసుకుందాం. ఎంత అది కస్టమ్ సైజు? 2048 క్రియేట్ న్యూ డిజైన్. ఓకే, పర్ఫెక్ట్. ఇది వర్టికల్గా ఉంది, సో ఇది ప్రాపర్గా సెట్ అవ్వదు మనకి. ఫొటోస్ యూ కెన్ చెక్ ఫర్ మల్టిపుల్ ఫొటోస్. ఎక్కడికి వెళ్ళినా గుడ్లే గుడ్లు గుడ్లు గుడ్లు. డిజైన్ మీ ఇష్టం అండి. ఓకే, టెక్స్ట్ టెక్స్ట్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఎడిట్ చేసుకోవటానికి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్లో ఉండాలా, బోల్డ్ ఉండొద్దా, ఇటాలిక్, అండర్లైను, ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్స్. ఇంకా ఎఫెక్ట్స్ తెలుస్తుందా? ఎఫెక్ట్ ఏమైనా చేంజ్ అయింది? ఎప్పుడు ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే, ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే దానికి తగ్గ ప్రాపర్టీస్ వస్తాయి చేంజ్ చేసుకోవడానికి. ఎఫెక్ట్స్ తెలుస్తుంది కదా. ఫాంట్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్, ఎఫెక్ట్ యొక్క ఇంటెన్సిటీ, ఇది హైయెస్ట్, నెక్స్ట్ మీడియం, లో. టెక్స్ట్ ఏ షేప్లో కావాలి,
ఎలా కావాలంటే అలా. ఇక్కడ యాంగిల్ ఉంటుంది. తెలుస్తుందా? ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి యాప్లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి అందరూ క్యాన్వా డౌన్లోడ్ చేసేసుకోండి. క్యాన్వా డౌన్లోడ్ చేయండి. జస్ట్ సింపుల్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. మీరు నుంచోండి సార్ అట్లా. సో సార్ ఉంటారు, మేడం ఉంటారు, మధ్యలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అడగండి ఎవరికన్నా ఏదైనా కావాలంటే. ట్రై చేయండి మేడం, ట్రై చేయండి, డౌన్లోడ్ చేయండి. చేయండి. తెలియకపోతే మేడంని అడగండి. మీరు చేస్తున్నారా? ఒక వాల్ పేపర్ చేయండి. సరే, ఏం చేస్తారు, నాకు ఒకటి ఫుల్ హెచ్డీలో ఒక చేయండి. ఫుల్ హెచ్డీలో ఒక ఇమేజ్ చేసేయండి. చాలా కష్టపడ్డారు. సో అర్థం అవటం ఈజీగానే ఉంటుంది, అంటే ఇంకా చేయటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందులో ఫోన్ అంటే ఇంకా టఫ్. ఫైన్, బట్ ఎనీహౌ అందరూ ట్రై చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. అంతే, మన నలుగురు కూర్చొని ట్రై చేస్తూ ఉంటే అందరిది ఒకే పని అయినప్పుడు ఈజీగా అయిపోతుంది. పక్కన వాళ్ళు అడిగితే చెప్పేస్తారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పేస్తారు, అయిపోతుంది. ఫైన్, ఇది ఇక్కడ ఆపుదాము. దీనికి ఏంటంటే ఒక చిన్న వర్క్ తర్వాత అసైన్ చేస్తాను ఏం చేయాలి అన్నది. ఇప్పుడు ఫోన్ గ్యాలరీలో నుంచి కూడా చాలామంది పెట్టి చేశారు కదా, మీ ఓన్ ఫొటోస్తో కూడా చేశారు కదా. వెరీ గుడ్, అంతే. నెక్స్ట్ ఇది ఇట్లా మనం ఏ రిజల్యూషన్ కావాలంటే ఆ రిజల్యూషన్లో మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, మీరందరూ రెడీ పర్ఫెక్ట్గా. ఇప్పుడు థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, ఇన్విటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. వీడియోస్ ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంది మనం తెలుసుకోవాల్సింది. ఇది ప్యూర్ ఫండమెంటల్స్లో ఇది ఒక కాన్సెప్ట్. ఎప్పుడైనా ప్యూర్ ఫండమెంటల్స్ అన్నాము అంటే చాలా టఫ్ అర్థం చేసుకోవటానికి. అక్కడ గుర్తుపెట్టుకోవటానికి ఏముండదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నిన్న మీరు అందరూ ఎట్లయితే రిజల్యూషన్ అర్థం చేసుకున్నారో, హారిజెంటల్, వర్టికల్, ఓకే, అది కూడా ప్యూర్ ఫండమెంటల్ కాన్సెప్టే. అది అర్థమైంది కదా అందరికీ. రిజల్యూషన్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది, తక్కువ చేస్తే ఏమవుతుంది, దానివల్ల సైజ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాసెసర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఒకదానికొకటి అన్నీ ఇంటర్ రిలేటెడ్. ఎంత అవసరమో అంతే చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా ఈరోజు దానికి ఎక్స్టెన్షన్గా ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకుందాము. అదేంటి అంటే ఫైల్ ఫార్మాట్స్. చాలా కాంప్లెక్స్ టాపిక్, ట్రై చేయండి అర్థం చేసుకోవటానికి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి చిన్నవి ఉంటాయి, కొన్ని ఒక 10 టర్మ్స్ గుర్తుపెట్టుకునే ఉంటాయి. మిగిలిందంతా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఓకే, ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఫోటో తయారు చేశారు కదా, ఎట్లాగో తయారు చేశారు అనుకుందాం. మీరు నాకు పంపించారు, నా వాట్సాప్లో వచ్చింది, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నా కంప్యూటర్లో నేను ఓపెన్ చేసి చూడాలి. నాకు ఓపెన్ చేసి చూపించేది ఎవరు? సరే, నేను డబుల్ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత అది ఓపెన్ చేసి చూపించేది ఎవరు? కంప్యూటర్. కరెక్ట్ ఆన్సర్. ఇంకొక స్టెప్, నిన్నట్లాగా ఇది షర్టు, తర్వాత థ్రెడ్, తర్వాత కాటన్ కదా, అట్లాగే సేమ్ ఇప్పుడు మళ్ళీ అట్లాగే చెప్పండి. ఓపెన్ చేసేది కంప్యూటరే. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్. ఫోటో వ్యూయర్ అని ఉంటుంది కదా, అది అప్లికేషన్. అట్లాగే మీరు నాకు వీడియో పంపించారనుకోండి, వచ్చింది, ఓపెన్ చేశాను. ఫస్ట్ లెవెల్లో కంప్యూటర్ ఓపెన్ చేసింది, నెక్స్ట్ లెవెల్లో అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది. ఏమున్నాయి అప్లికేషన్స్ వీడియో చూడటానికి? విఎల్సి, వెరీ గుడ్. ఇంకా పాతది పురాతన కాలంలో అయితే విండోస్ మీడియా ప్లేయర్, వెరీ గుడ్. ఇంకా ఎంఎక్స్ ప్లేయర్ ఏదో ఉన్నట్టుంది కదా. ఇంకా ఆగ్ ప్లేయర్ అని, ఇంకా యాపిల్ వాళ్ళది ఏముంది,
క్విక్ టైం ప్లేయర్. ఇప్పుడు ఈ ఓపెన్ చేసి చూపించేదాన్ని అప్లికేషన్ అంటాం కదా, అప్లికేషన్కి ఓనర్ ఉంటాడు, యూట్యూబ్కి ఓనర్ ఉన్నాడుగా. అట్లాగే విఎల్సి ప్లేయర్లో మనం వీడియో చూస్తున్నాం అనుకోండి, విఎల్సికి అది ఒక కంపెనీ, దానికి ఒక ఓనర్ ఉంటారు. ఓకే, విఎల్సి ఓపెన్ సోర్స్, ఫ్రీ, ఎవరైనా వాడుకోవచ్చు. అదంటే ఓపెన్ సోర్స్ అంటే ఓపెన్, రాయల్టీ ఏమి ఉండదు, డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. అట్లా కాకుండా విండోస్ మీడియా ప్లేయర్ అంటే అది మైక్రోసాఫ్ట్ కంపెనీది, విండోస్ మైక్రోసాఫ్ట్ కంపెనీది. సో అది కానీ కంప్యూటర్స్ తయారు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి? ఆపరేటింగ్ సిస్టమ్ 3 ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్లు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, యాపిల్ వాడిది మ్యాక్ ఉంది, ఇంకా లినక్స్ అని, యూనిక్స్ అని అట్లా ఉన్నాయి. ఓకే, ల్యాప్టాప్ ఇదే, హార్డ్వేర్ అదే ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి, ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకే, ఇప్పుడు విఎల్సి అయితే మనకి ఫ్రీగా ఓపెన్ చేసేస్తుంది. ఓకే, అదే విఎల్సి ప్లేయరు యాపిల్ కంపెనీ వాళ్ళ ల్యాప్టాప్స్ తయారు చేసుకుంది అనుకోండి, విండోస్ మీడియా ప్లేయర్ యాపిల్ వాడు పెట్టాలంటే వాడికి వాళ్ళు ఎవరికి డబ్బులు కట్టాలి? అప్పుడు విండోస్ కంపెనీకి డబ్బులు కట్టాలి. నేను ల్యాప్టాప్ తయారు చేస్తున్నా, సో నేను ఎందుకు వాడికి డబ్బులు కట్టాలి? నాకు ఓన్గా నేను తయారు చేసుకుంటా. సో అట్లా కొన్ని కంపెనీస్ వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ తయారు చేసుకుంటాయి. ఎందుకు ఓన్ అప్లికేషన్స్ తయారు చేసుకుంటాయి అంటే రాయల్టీ కట్టాలి. రాయల్టీ మన ప్రైస్ అంటాం కదా, కంపెనీస్లో వాటిని హై లెవెల్లో ఏమంటామంటే రాయల్టీ అంటాం. ఓకే, ఇప్పుడు బ్లూటూత్ ఉందనుకోండి, బ్లూటూత్ ఫ్రీ కాదు. మీ ఫోన్ కంపెనీ ఏదైనా అయి ఉండొచ్చు, అప్పో అనో, శాంసంగ్ అనో, గెలాక్సీ, ఇంకోటి మొటోరోలా అనో, ఓకే, సోనీ కానీ, ఏ కంపెనీ అయినా సరే అందరి ఫోన్లో బ్లూటూత్ ఉంది కదా. సో మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బ్లూటూత్ ఎవరైతే ఇన్వెంట్ చేశారో ఆ లైసెన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి డబ్బులు కడితేనే మీ ఫోన్లో బ్లూటూత్ పెట్టడానికి కుదురుతుంది, లేకపోతే కుదరదు. వీటిని